నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. 158వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఎపిసోడ్ను స్టార్ట్ చేసే ముందు మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా మీరు ఫాలో కండి, సబ్స్క్రైబ్ కండి, మమ్మల్ని ఆదరించండి. ఇక ఈ నేషనల్ రౌండప్ కార్యక్రమానికి స్పాన్సర్గా ఆయుర్వే సంస్థ వ్యవహరిస్తోంది. ఆయుర్వే చాలా రకాల రుగ్మతలకు చికిత్సను అందిస్తోంది. ఆయుర్వే వెల్నెస్ సెంటర్ గచ్చిబౌలిలో ఉంది. మీ అవసరాన్ని బట్టి తప్పకుండా వారిని సంప్రదించవచ్చు. ఈ నెంబర్స్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఆయుర్వే వెల్నెస్ సంస్థని సంప్రదించవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం నేషనల్ రౌండప్ని మొదలుపెట్టేద్దాం. ఎప్పటిలాగానే నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఈ వారం కూడా సాయి గారు అందుబాటులో లేరు కొన్ని కారణాల వల్ల. సో ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముందు ఏమైంది, టాక్ ఆఫ్ ద నేషన్ లాగా ట్రంప్ టారిఫ్సే కనబడుతుంది. టారిఫ్ బాబు అని పిలుస్తున్నారు అందరూ కూడా అతన్ని. అదనంగా మరొక 25% టారిఫ్లు వేస్తున్నట్టు కూడా ట్రంప్ అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం కూడా చేసేసాడు. ఇది అసలు టారిఫ్ కాదు, పెనాల్టీ, పనిష్మెంట్. పొలిటికల్ యాంగిల్ చాలా స్పష్టంగా కనబడుతోంది అంటున్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. సుమారుగా 3,75,000 కోట్ల భారం పడుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవాలు ఏంటి, ఎలా చూస్తారు, మనం ఎలా హ్యాండిల్ చేయాలి? రాజుగారు, ఇంత భారం పడదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్డర్ ఇంకా ఎఫెక్ట్లో రాలేదు, అమల్లో రాలేదు. 27 తారీఖు ఆగస్టులో వస్తుంది అంటున్నారు. ట్రంప్ని తెలిసిన మనుషులు అందరికీ తెలుసు ఈ ఆర్డర్ని మళ్ళీ ఆయన పుష్ చేస్తాడు. ఆయన మీద ఫస్ట్ ప్రశ్న ఏం అడిగారంటే, ఇండియన్ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు నిన్న వైట్ హౌస్లో, మీరు చైనా మీద 90 రోజులు టైం ఇచ్చారు ఇదే సబ్జెక్ట్ మీద. అంటే చైనా కూడా ఆయిల్ కొంటున్నారు రష్యా దగ్గర నుంచి, పెనల్టీ పెట్టబోతున్నాం, 90 రోజుల తర్వాత పెడతామన్నారు. నంబర్ ఏం అనౌన్స్ చేయలేదు చైనాకి. కానీ భారతదేశంకి వచ్చినప్పుడు మీరు 90 రోజులు టైం బదులు 15 రోజులు టైమే ఇచ్చారు. ఏంటని అడిగారు. రెండవది, మొన్న కూడా ట్రంప్ దగ్గర అడిగారు 2 రోజుల ముందు, అది నిన్న సాయంత్రం యాక్చువల్లీ ప్రెస్ వాళ్ళు అడిగారు మళ్ళీ అక్కడ యూఎస్లో, మీరు రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ కొంటున్నారు, పెలేడియం కొంటున్నారు, ఫర్టిలైజర్లు కొనుక్కుంటున్నారు, దాన్ని కొనుక్కున్నప్పుడు మీరు కూడా తప్పు చేయట్లేదా? మీరు కూడా రష్యన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, మీ ఆరోపణ అదే కదా భారతదేశం మీద. అప్పుడు ట్రంప్ అంటున్నాడు నాకేం తెలియదు దీని గురించి అంటున్నాడు. ఐ హ్యావ్ టు చెక్. అంటే యుఎస్ ప్రెసిడెంట్కి తెలియని మాటలు కూడా ఉందన్నమాట. కానీ ఆయన ఇది తెలుసు, భారతదేశం ఆయిల్ కొని తీసుకుంటుందని నాకు చాలా బాగా తెలుసు ఆయనకి. ఇదొక దమ్కి రాజుగారు. దీన్ని మనం డెఫినెట్లీ ఇట్లనే మనం కవర్ చేయాల్సి వస్తుంది చాలా మటుకు. ఎందుకంటే నేను చూసినప్పుడు కూడా చాలామంది అన్నారు మీరు చెప్పినట్ల అక్కడ ఇక్కడ 3 లక్షల కోట్లు పోతుంది అది ఇది అన్నారు. 3 లక్షల కోట్లు ఏం పోతుంది. ఎందుకంటే దీంట్లో చాలా మట్టుకు కేటగిరీస్, కార్పెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, కార్పెట్స్, అపెరల్, నిట్టెడ్ అపెరల్ ఉంటుంది, ఇంకోటి అపెరల్ ఓవెన్ అంటారు దాన్ని, అంటే వీవ్ చేసిన అపెరల్ ఉంటుంది, టెక్స్టైల్స్ ఉంటుంది. ఈ 3 కేటగిరీ ఒక దాంట్లో పెట్టచ్చు మనం, టెక్స్టైల్, అపెరల్, అపెరల్ ఓవెన్. దీంట్లో చాలా డ్యూటీ ఎక్కువ చేశారు, 63% చేశారు. నష్టం ఎవరికి వస్తుందని చాలా క్లియర్. దీంట్లో అమెరికాలో ఉన్న వాల్మార్ట్ కానివ్వండి, టార్గెట్ కానీ ఇట్లాంటి రీటైల్ షాప్స్లోనే దీని మీద ఇంపాక్ట్ రాబోతుంది. ఎస్పెషలీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్కి ఆర్డర్లు ఇప్పుడు ఆల్రెడీ ప్లేస్ చేస్తుంటారు వీరందరూ. అప్పుడు ఆర్డర్ తీసుకోవాల్సిందే. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళైతే డ్యూటీ కట్టేస్తారు, కానీ ఫైనల్ అమెరికన్ కన్జ్యూమర్ కట్టాల్సి వస్తుంది వాళ్ళతో. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏదైనా ఐటమ్ $10 ఇక్కడి నుంచి పంపించుకున్నాను ఇంటి భారతదేశం నుంచి, దాని మీద 50% పెట్టారనుకోండి, అప్పుడు ఎంత అయిందండి? $10 ఉన్నది 50% చేస్తే $15 అయిపోయింది. రీటైలర్ ఏం చేస్తాడు, ఆయన మార్జిన్ కూడా యాడ్ చేసి ఒక $17-18 ఈ ప్రోడక్ట్ అమ్ముతారు. దీనికన్నా ముందు $13 వచ్చే ప్రోడక్ట్ $18 ఎవరు కొనుక్కుంటున్నారు? అమెరికన్ కన్జ్యూమర్ కొనుక్కుంటున్నారు. మనం కొనట్లేదు, మనం అమ్ముతున్నాం అంతే. ఎవరికి నష్టపోతుంది? వాళ్ళకే నష్టపోతుంది. యుఎస్ గవర్నమెంట్ డబ్బులు సంపాదిస్తున్నారు. ట్రంప్ ట్వీట్ చేసింది కొంతసేపు ముందు, బిలియన్స్ ఆఫ్ పోరింగ్ ఇంటుంది, అంటే 7వ తారీఖు నుంచి బిలియన్స్ పడుతుందంటే అమెరికన్ అకౌంట్లో పడుతుంది డెఫినెట్గా. కానీ ఎవరిది డబ్బులు? అమెరికన్ సిటిజన్స్దే. ఎవరు తిట్టుకుంటారు?
వాళ్ళే కడతారు మళ్ళీ ఇది. అవును. భారతదేశంకి ఏం పోదు, వాళ్ళు అమ్ముకుంటారు. కానీ భారతదేశం ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డైమండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద 50%, 52% పెట్టారు. అంటే ఆ సర్చార్జీలు చాలా ఉన్నాయి దీని మీద అన్నిటి. 52% మీరు కట్టినప్పుడు డైమండ్స్ మీరు ఎక్కడ వెళ్తారు? ఇండియానే నంబర్ 1 డెస్టినేషన్ కట్టింగ్ అండ్ పాలిషింగ్. మన మీద ఆన్సర్ పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని సింగపూర్కి అమ్మేసుకుంటాం. సింగపూర్ ఎందుకంటే డైమండ్ మీద పేరు ఉండదు కదా, ఇది ఇక్కడ తయారైందని చెప్పి సింగపూర్కి అమ్మేసుకుంటాం. సింగపూర్ గవర్నమెంట్ యూఎస్ గవర్నమెంట్కి అమ్మేసుకుంటారు. సింగపూర్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ హెడ్స్ అప్ అంతే. అది ఎక్కడైనా కావచ్చు, వియట్నాం కూడా కావచ్చు రేపు. సో అయిపోయింది కదా ఎక్స్పోర్ట్. మనమైతే అమ్మేసుకున్నాం. నిట్టెడ్ గార్మెంట్స్ కూడా అంతే. మనం ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కి అమ్మేసుకుంటారు. బంగ్లాదేశ్ కాకుండా ఇంకేదైనా రాష్ట్రానికి అమ్మేసుకుంటారు. ఇండోనేషియాకి ఇచ్చేస్తాం. ఎక్స్పోర్ట్స్ టు ఇండోనేషియా అమ్ముకుంటారు. వాళ్ళ లేబుల్ పెట్టుకొని మేడ్ ఇన్ ఇండోనేషియా అని చెప్పేసి యూఎస్ పంపించుకుంటారు. ఎనీవే దట్ ద సీరియస్ పార్ట్ ఇస్ నాట్ దట్. సీరియస్ పార్ట్ ఎక్కడంటే మనకి ఇది కొత్త ఒక ఆపర్చునిటీ. ఇన్ఫ్యాక్ట్ ఫార్మర్ నీతి ఆయోగ్ చైర్మన్ కూడా దీని మీద కామెంట్ చేశారు దట్ ఇది ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. క్రైసిస్లోంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. మనకు అందరు గుర్తుంటుంది రాజుగారు, ఫస్ట్ మన భారతదేశం ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో. అప్పుడు మన దగ్గర ఉన్న బంగారం తాకెట్టు పెట్టుకొని లండన్లో మన దగ్గర 2 వారాలకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండే మన దగ్గర 2 వారాలకి. మళ్ళీ మన ఐఎంఎఫ్ దగ్గర వెళ్ళి లోన్ తీసుకున్నాం $2 బిలియన్. ఆలోచించండి, 2 బిలియన్ కోసం మనం ఐఎంఎఫ్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర 600 బిలియన్ పడింది మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్. 2 బిలియన్ కోసం అడుక్కుని తినాల్సి వచ్చింది ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే మన సోషలిస్ట్ ఎకానమీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు నెహ్రూ గారి టైం నుంచి ఏం చెప్తారు 5 ఇయర్ ప్లాన్లు, ఆ ప్లాన్లు, ఈ ప్లాన్లను పెట్టుకొని తీసుకొచ్చిన మొత్తం ఫ్లాప్ అయిపోయింది. నరసింహారావు గారు వచ్చిన తర్వాత, దానికన్నా కొంచెం ముందు రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత కూడా ఎకానమీ ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న ప్రేక్షకులకు అర్థం కాదు. ఒక స్కూటర్ కొనుక్కోవాలంటే నేను 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఐమ్ టాకింగ్ ఆఫ్ 1987. కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి 6 నెలల్లో స్కూటర్ తెచ్చుకున్నాను. అంటే వీఆర్ ఎ నేషన్ ఆఫ్ షార్టేజెస్. గ్యాస్ కొనుక్కోవాలంటే మీరు లైన్ అని నిలబడాలి ఉండే. ఏది ఎల్పిజి గ్యాస్ ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారు చూడండి. దానికి మీకు ఏ ప్రోడక్ట్ అయినా పాలు 1970లో 80 నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. యాజ్ అ చిన్న మా అమ్మగారు పంపిస్తుండే వెళ్ళి పాలు తీసుకురా అంటే లైన్లో నిలబడాలి పాలు తీసుకోవడానికి. ఆ పరిస్థితి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు డోర్ డెలివరీ అవుతాం. డోర్ డెలివరీ, ఆన్లైన్ డెలివరీ అన్నీ అవుతుంది. మీరు ఢిల్లీలో ఉంటే మీరు మీ గిన్నె తీసుకెళ్ళి మదర్ డైరీలో పెట్టి బటన్ ప్రెస్ చేసి మిల్క్ దాంట్లో పడుతుంది ఫ్రెష్గా. సో వీ కేమ్ ఫ్రమ్ ఎ నేషన్ ఆఫ్ షార్టేజెస్. అది కూడా గ్రీన్ రెవల్యూషన్, దానికన్నా కస్తూరి రంగన్ కానీ మన అందరు కానీ డాక్టర్ వర్గీస్ కురియన్ విత్ వైట్ రెవల్యూషన్, మన ఆపరేషన్ ఫ్లడ్ పాలది సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాం. అప్పుడు మనం వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఆ పరిస్థితిలో ఫ్రజైల్ 5 నుంచి, అంటే మన్మోహన్ సింగ్ టైంలో వీఆర్ ఫ్రజైల్ 5, అంటే ఎప్పుడో పోతామని చెప్పి ఆ పరిస్థితికి వచ్చిన దాని నుంచి మనం ఇక్కడికి వచ్చాం. సో ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? హౌ డు వి హ్యాండిల్? ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చాలా మాట్లాడుతున్నారు. అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు ఫ్యూ ఆఫ్ దమ్. ఒకటి కోటక్, ఉదయ్ కోటక్ స్పోక్ వెరీ వెల్. ఆయన చాలా. దెన్ అమితాబ్ కాంత్ మాట్లాడారు, సంజీవ్ సాన్యాల్ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ అనేది ఏంటంటే మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఇదంతా చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన దగ్గర ఇంపాక్ట్ కాబోతుంది ఫస్ట్ ష్రింప్స్. మన ఆంధ్ర వైపు నుంచి చాలా మటుకు ష్రింప్ కల్చర్ ఉంది. ఇది చాలా మటుకు యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, యూరోప్ కూడా వెళ్తుంది, చాలా లోకల్లో అన్ని ప్లేసెస్కి వెళ్తుంది అక్కడ నుంచి ష్రింప్. కానీ చాలా రోజుల నుంచి యూఎస్ మీద డిపెండెంట్ అయి ఉన్నాం మనం. అక్కడ మనం అమ్మలేకపోతాం అనుకోండి, దెబ్బతింటే ఏం చేస్తాం, డొమెస్టిక్ మార్కెట్లో అమ్ముకుంటాం. కానీ డొమెస్టిక్ మార్కెట్లో వాళ్ళకంత వాల్యూ రాదు, యూఎస్కి పంపించినంత వాల్యూ డొమెస్టిక్ మార్కెట్లో రాదు. సో కొన్ని రోజులకి కొంచెం దెబ్బతింటారు. కానీ యూరోప్ ఉంది కదా మీద, ఇప్పుడు యూకేతో మనం ఎఫ్టీఏ సైన్ చేశాం. 0%, అంటే 1% కూడా డ్యూటీ లేదు. మీరు పంపించుకోవచ్చు కదా అక్కడికి. మీరు కొత్త మార్కెటింగ్ ప్లాన్ చేసుకోవాలి, కొత్త సేల్స్ ప్లాన్ తీసుకురావాల్సి వస్తుంది, అక్కడ వెళ్ళి కలవాల్సి వస్తుంది, టైం పడుతుంది కొంచెం. ఈ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే ఇట్లాంటి ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఒక కుషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక ఇన్సెంటివ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న లక్షలాది మందిని వాళ్ళ ఇంటికి పంపించలేరు. ఇప్పుడు ష్రింప్ కల్చర్లోనే చాలామంది ఉంటారు ఆంధ్ర వైపు పనిచేస్తున్నారు, వాళ్ళని ఇంటికి పంపించలేము కదా. అండ్ ష్రింప్స్ అక్కడ పడుంది, మీరు తీసుకొని మేము రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అని చెప్పలేము. యూ హ్యావ్ టు హార్వెస్ట్ ఇట్. ఏదో ఒక రోజు దాన్ని బయట తీసి అమ్మాల్సి వస్తుంది, ఆ డేట్ వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు. టెక్స్టైల్స్ కూడా అంతే. మీరు టెక్స్టైల్స్ కూడా మీరు మిగతా దేశాలకు అమ్మే టైంలో మీరు ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని డొమెస్టిక్ డిమాండ్ కూడా క్రియేట్ చేయండి. దీనికి గవర్నమెంట్ ఒక అగ్రెసివ్ కల్చర్ తీసుకురావాల్సి వస్తుంది. దీని ప్రాబ్లం ఇండియాలో ఎక్కడ వస్తుందంటే మనకు అన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఒక యూనిట్ పెట్టంగానే పొల్యూషన్ నామ్స్ అని వచ్చేస్తారు. అవును. మనం చూస్తున్న పటాన్చెరు వైపు, జీడిమెట్ల వైపు ఉన్నారు, లేదని అంటలేదు. కానీ అన్నిటికీ మన దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. అన్నిటి దగ్గరలో లంచం ఇవ్వాల్సి వస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్, అన్ని ప్లేసెస్లో లంచాలు ఉంటాయి మన దగ్గర. చాలా కామన్ ప్రాక్టీస్. చాలా కామన్. బిజినెస్ ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు ఇట్లాంటి పరిస్థితుల్లో. గవర్నమెంట్కి ఇప్పుడు ఏం చేయాలంటే కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని చట్టాలు అక్కడిక్కడ ఉంటుంది, కొన్ని స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని సెంట్రల్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ట్రంప్ ఇప్పుడు మీకు ఇచ్చిన ఛాలెంజ్, ఎందుకంటే మన దగ్గర ఈ ట్రేడ్, బయలాటరల్ ట్రేడ్, యూఎస్ మనకి 2024-25లో మన అక్కడ అమ్మింది, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చింది చూస్తే $131 బిలియన్. దాంట్లో మీకు చాలా మట్టుకు ఫార్మస్యూటికల్స్ అండ్ ఐటీ, ఈ 2 సెక్టర్లు మీకు ఇంపాక్ట్ కాదు. ఎందుకంటే ఫార్మస్యూటికల్ అండ్ ఐటీ ఎక్సెంప్ట్ ఉంది దీని కేటగిరీస్ నుంచి. ఎందుకంటే యూఎస్కి ఫార్మా ఎక్కడి నుంచి కొనలేరు వాళ్ళు, ఇంకా అంత ఈ కాస్ట్లో వాళ్ళకి ఇప్పుడు వస్తున్న కాస్ట్లో. యూఎస్ సిటిజన్స్, యూఎస్ గవర్నమెంట్ కాదు మాట్లాడేది, వాళ్ళు కొనాలంటే మన దగ్గరే కొనాల్సింది. కానీ ఇది ఎన్ని రోజులు పెట్టుకుంటారు ట్రంప్ అనే ఇంకో ప్రశ్న వస్తుంది మనకి. ఎందుకంటే ఆయనకు చాలా క్లియర్గా చెప్పారు, నేను August 27 అని. August 27 లోపల రష్యాతోని ఏదో ఒప్పందం జరగబోతుందని ఒక రూమర్ వస్తుంది. అది వచ్చేస్తే డెఫినెట్గా వీ విల్ ఎన్ష్యూర్ మన మీద ఉన్న ఆన్సర్ తీసేస్తారా అంటే, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా. 27th అంటున్నారు. 27th అంటే మనం చూడాలి. ఇంకా ముందు కూడా చైనా మీద ఎట్లనే పెట్టినప్పుడు అప్పుడు కూడా ఆయన ఇట్లనే ధమ్కి ఇచ్చిండు, నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పి. లాస్ట్లో చైనా నుంచి 450% దాకా వెళ్ళింది. అవును. వీళ్ళు 100% పెడితే 50 అంటే, ఒక 50 అంటే 70, ఇన్సైన్. ఎవరు కట్టరు 450% డ్యూటీలు. కానీ మన దగ్గర మనకున్న ట్రేడ్ చూస్తే దాంట్లో అన్నిటికంటే పెద్దది మీకు నా దగ్గర ఫిగర్స్ కూడా నేను చూసి చెప్తాను మీకు. టెక్స్టైల్స్ మీద $10 బిలియన్ ఉంది మనకి. ఈ $10 బిలియన్ మన ఒక $5-6 బిలియన్ యూరోప్ వైపు కలిపితే ఈయూతో అగ్రిమెంట్ ఎంత జల్దీ సైన్ చేయించుకుంటే మనకు మంచిది. ఎందుకంటే వీళ్ళ పీక్ క్రిస్మస్ సీజన్, అక్కడి నుంచి మళ్ళీ పడిపోతుంది సేల్స్ అంతా. నెక్స్ట్ మనకున్నది జ్యువెలరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జ్యువెలరీలో ఇండియన్ జ్యువెలరీ కొనేటోళ్ళు ఇండియన్ జ్యువెలరీ కొంటారు, వాళ్ళు యూరోప్ నుంచి కొన్నారు కదా. జెమ్స్ అడ్వాంటేజ్ ముందుకు చెప్పాను మీకు, కట్టింగ్ పాలిషింగ్ ఇండియాలోనే నడుస్తుంది, జెమ్స్ అండ్ డైమండ్స్ అంతా చాలా మటుకు. సో మన దగ్గర నుంచి కొన్నారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ కొనేటోళ్ళు మీరు ఇప్పుడు కూడా చూడండి, హైదరాబాద్లో కానీ జోయా లుకాస్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, మలబార్ గోల్డ్, ఏ జ్యువెలరీ షాప్ పోయినా కానీ ఎంత రేటు పెరిగినా కానీ ఫుల్ ఉంటుంది షాప్. కొనడానికి మనుషులు ఉంటారు, అంటే వాళ్ళకు ఐదర్ పెళ్ళిళ్ళు ఉంటుందో ఇంకేదైనా ఉంటుంది, ఏదైనా ఉంటుంది వాళ్ళకి. సో యూఎస్లో కూడా అంతే. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ విల్ గో ఆన్. మీరు 12 బిలియన్ కాకపోతే 6 బిలియన్, 7 బిలియన్ నష్టం, మొత్తం వైపౌట్ కాదు మార్కెట్. దెన్ లెదర్ అండ్ ఫుట్వేర్ చాలా చిన్నది, 1.8 బిలియన్. ఇది కెమికల్స్ ఏమో 2.34 బిలియన్. అది కాకుండా మిషనరీ 9 బిలియన్. ఈ మిషనరీ అనేది చాలా మటుకు కార్ పార్ట్స్ ఉంటుంది, చిన్నది. అది ఆల్రెడీ మెక్సికో నుంచి, కెనడా నుంచి వీళ్ళు డ్యూటీ చాలా ఎక్కువ చేసినప్పుడు ఇప్పుడు కూడా భారతదేశం డ్యూటీ తక్కువ ఉంటుంది. ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి రాజుగారు, ఇది వాళ్ళు మన మీద పెట్టిన, మనం కూడా అక్కడ పెడుతున్నాం. యూఎస్ నుంచి వచ్చేదే ఇది రెసిప్రోకల్ బేసిస్ మీద మనం కూడా వాళ్ళ మీద 25% పెడుతున్నాం. యూఎస్ మార్కెట్ కూడా దెబ్బతింటుంది. యూఎస్ ఇంపోర్ట్స్ మీద ఇక్కడ మనం ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు రేపు. యూఎస్ కాకుండా ఇంకెక్కడి నుంచి కొనుక్కుంటాం మనం. సో యూఎస్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ టెక్నాలజీ పవర్. దానికోసం ట్రంప్ క్యాంపెయిన్ టైంలో పెట్టారు, మీకు గుర్తుంటుంది ఏం చెప్పారు ట్రంప్, ఈ అండర్వేర్లు, బనియాన్లు నాకు సంబంధం లేదు, ఇది ఏ దేశం అయినా తయారు చేసుకోనండి, మేము చేయము, మనం దాని మీద డ్యూటీ కూడా పెట్టమన్నారు. కానీ ఇప్పుడు పెట్టారు, ఎందుకంటే యూఎస్లో ఇది చేయలేము. వాళ్ళు హైవేజ్ ఎకానమీ అయిపోయారు యూఎస్. వాళ్ళ తయారు చేసే కార్లు కానివ్వండి, వాళ్ళు తయారు చేసిన ఏ ప్రోడక్ట్ కానీ దాని కాస్ట్ పెరుగుతుంది. ఫోన్ కూడా ఇప్పుడు యాపిల్ వాళ్ళు 100 బిలియన్ పెడతా అంటున్నారు. ఆ 100 బిలియన్ ఎప్పుడు పెడతారో ఎవరికి తెలియదు. అప్పుడు దాకా ట్రంప్ రెజీమ్ ఉంటుందో, ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతారో తెలియదు. నెక్స్ట్ ఎలక్షన్ ఆయన పోటీ చేయలేడు. సో ఈ థ్రెట్స్లో మనం సీరియస్గా అంత సీరియస్ తీసుకోగలేదు. ఇప్పుడు నేను ఇది 4వ డిబేట్కి వస్తున్నాను, 3 ఛానల్ తిరుగుతున్నాను, 4వ ఛానల్ కూర్చున్నాను, ఇదే సబ్జెక్ట్ మీద వచ్చిన డిబేట్. నేను అదే చెప్తున్నాను, ఇంత టెన్షన్ పడక్కర్లేదు. ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 18% టు యూఎస్. మనం వాళ్ళకి ఇచ్చేది 18%, మనకి ఇచ్చేది 11% అంతే డ్యూటీస్. చాలా తక్కువ. సో వై ఆర్ వీ గెటింగ్ వరీడ్? మనం వాళ్ళ మీద అంచనా పెట్టి వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంకెక్కడ వెళ్ళి అమ్మలేరు. అది వాళ్ళ పెద్ద ప్రాబ్లం అండి యూఎస్ కంపెనీస్కి. సో ఇది మనం చేయాల్సింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది అమితాబ్ కాంత్ చెప్పినట్ల, వీళ్ళందరూ చెప్పినట్లు రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ పక్కన పెడదాం.
ఆయన మళ్ళీ దాంట్లో కూడా అదాన్ని తీసుకొస్తారు, దాంట్లో కూడా అంబానీ తీసుకొస్తారు, అందరిని తీసుకొస్తారు. ఇదే రాహుల్ గాంధీ యుఎస్ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డాడు, అందరికి తెలుసు. ఆ కేసు ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు విడిపించుకొని తీసుకొచ్చారు. అది నేను రాత్రి రాహుల్ గాంధీ గారు గుర్తు చేశాను ట్విట్టర్లో. ఈ అదాని 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 చెప్పుకుంటూ పోతాడు చూడండి, మీరేం చేశారు యూఎస్కి వెళ్ళి అని అందరికి తెలుసు అని చెప్పాను నేను. ఎనీవే వీ కెన్ కీప్ దట్ అసైడ్. ఈవెన్ మల్లికార్జున ఖర్గే కూడా అదే మాట్లాడుతున్నారు. మల్లికార్జున ఖర్గే ట్వీట్ కూడా నేను కూడా సార్ చెప్పండి, ఈ డిజాస్టర్, ఇది ఫారెన్ పాలసీ, ఇది మోదీ గారు చేతులు కట్టేసినట్టు అయిపోయింది, ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అన్నట్టు ఈవెన్ ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు, మల్లికార్జున ఖర్గే అండ్ రాహుల్ గాంధీ. మోదీ గారి రెస్పాన్స్ చాలా మెచ్యూర్ రెస్పాన్స్ అండి. ఆయన మాట్లాడరు. ద ఎంటైర్ టాకింగ్ ఈజ్ డన్ బై ఫారిన్ మినిస్ట్రీ. 2 ప్రెస్ నోట్లు వచ్చేదాకా ఇప్పుడు దాకా చాలా స్ట్రాంగ్ ప్రెస్ నోట్స్ వచ్చాయి 2 కూడా. దాంట్లో మనం ఎక్స్పోజ్ కూడా చేసాం. అండ్ ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ, అది కూడా ఈస్టర్న్ కమాండ్, మనం ఇప్పుడు దాకా ఎప్పుడు ఆర్మీ పొలిటిక్స్లో వచ్చి మాట్లాడారు, పాలసీ ఇష్యూస్ మీద మాట్లాడారు. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి చెప్పారు ఈ యూఎస్ చేసిన పనులు ఇప్పుడు కాదు, పాత సిస్టమ్ నుంచి 1950s నుంచి పాకిస్తాన్కి ఎంత హెల్ప్ చేస్తారు మేము చెప్తామని చెప్పి పెద్ద ఒక లిస్ట్ పాత ఆర్టికల్ తీశారు. దాంట్లో ఎక్స్పోజ్ అయిపోయారు కంప్లీట్. ఖర్గే గారు చేసిన దానికంటే నేను మళ్ళీ దాని వ్యతిరేకంగా నేను మళ్ళీ ట్వీట్ చేశాను పొద్దున. ఖర్గే గారు ఏమన్నారు 5th పాయింట్లో ఆయన ట్వీట్లో, ఆయన చేయలే ట్వీట్, ఆయన ఎవరో అసిస్టెంట్ ఎవరో చేసి ఉంటారు, ఆయనకు రాదు ట్వీటింగ్ అంతా. రాహుల్ గాంధీ లాగానే, రాహుల్ గాంధీ కూడా ట్వీటింగ్ రాదు, ఆయన ఎవరో అసిస్టెంట్ చేస్తుంటారు. సో దాంట్లో 5th పాయింట్లో ఏం చెప్పారంటే భారతదేశం మన ఎంఎస్ఎంఈస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన అగ్రికల్చర్ కమోడిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన డైరీ సెక్టర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి పెద్ద స్పీచ్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. వచ్చేయమంటున్న నెక్స్ట్ అదే పారాగ్రాఫ్లో నెక్స్ట్ పారాగ్రాఫ్లో అంటారు మోదీ గారు దీని గురించి అన్నీ నెగోషియేట్ చేయాలి యూఎస్తో. మీరు ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పేది ఒకటి, 3rd పారాగ్రాఫే మారిపోయింది మొత్తం. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని రాజుగారు, ఇక్కడ మనకు 2-3 సెక్టర్స్ ఉన్నాయి, మనం వాళ్ళతో కాంప్రమైజ్ చేయం. ఒకటి అగ్రికల్చర్, బహుశా దీని ముందు చెప్పాను లేదు నాకు గుర్తులేదు, కానీ వాళ్ళు మనకు పంపించే రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, మిగతా లెంటిల్స్ కానివ్వండి, ఏదైనా పల్సెస్ కానివ్వండి, దాది అన్ని జెనెటికలీ మాడిఫైడ్, అంటే దాని జీన్ మాడిఫై చేశారు. అందరం మొన్సాంటో ఇట్లాంటి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి విత్తనాలు ఇచ్చి దీనికి దిస్ ఈస్ రెసిస్టెంట్ టు ఆల్ ద వైరసెస్, దిస్ ఇస్ రెసిస్టెంట్ టు ఆల్ ద పెస్ట్ అని చెప్పి అమ్మారు. మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అది కొన్ని అక్కడెక్కడ సక్సీడ్ అయింది, కానీ మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఓకే, అది మనకు అమ్ముతున్నారంట, మన వద్దు. ఎందుకంటే మన డొమెస్టిక్ వేరియంట్ ఉంటుంది, లోకల్స్ విత్తనాలు ఫార్మర్స్ యూజ్ చేసేది, అది దెబ్బతింటుంది. మన దగ్గర ఆల్రెడీ సీడ్ కంపెనీస్ ఉన్నారు, లోకల్ వెరైటీ సీడ్స్ ఇస్తున్నారు. మనం వీ విల్ నాట్ యాక్సెప్ట్ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్. సెకండ్, డైరీ ఇండస్ట్రీ, పాలు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం అంటే డైరీ ఇండస్ట్రీలో వాళ్ళు యూఎస్లో ఈ ఆవులకి పెట్టేది నాన్ వెజ్ ఫుడ్, అంటే మీట్, వేస్ట్ అయిన మీటు దాన్ని అన్ని ముక్కలు చేసి డ్రై చేసి లేకుంటే ఇంకేదైనా ప్రాసెస్ చేసి ఆవులకు పెడతారు. మన దగ్గర మనం గడ్డి పెడతాం, మిగతా అన్ని ఫుడ్ పెడతాం, కానీ ఆ ఫుడ్ నాన్ వెజ్ పెట్టాం. ఈ నాన్ వెజ్ మిల్క్ కూడా వాళ్ళు అమ్ముతారంట, మనం కొనుక్కోవాలంట. ఎందుకండి? వీ విల్ హ్యావ్, మన దాంట్లో నేషన్లో ఇంత నాన్ వెజ్ ఉన్నా కానీ నాన్ వెజ్ పాలు ఎవడెళ్ళి కొనడు. సో వీ సెడ్ సారీ, వీ కెనాట్ కాంప్రమైజ్. 3వ సెక్టర్ మనం కాంప్రమైజ్ చేయమని చెప్పింది ఎంఎస్ఎంఈ సెక్టర్. మన దగ్గర మన ఫిరోజ్గూడ, బాల్నగర్, జీడిమెట్ల, మేడ్చల్ వైపు అంతా వెళ్తే మీరు చిన్న కార్ఖానాలు ఉంటుంది. కొన్నిట్లో 10 మంది, 20 మంది, కొన్ని 100, కొన్ని 500. ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సింది. దే ఆర్ అవర్ బ్యాక్ బోన్ లిటరలీ. వాళ్ళు పెద్ద ఇండస్ట్రీకి సర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు బిహెచ్ఎల్ ఉందనుకోండి, బిహెచ్ఎల్ రామచంద్రపురం, దాని చుట్టుపక్కల ఉన్న అన్ని చాలా యాక్సిలరీ యూనిట్స్ ఉన్నాయి, అందరు బిహెచ్ఎల్కి సప్లై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే బిహెచ్ఎల్ వాళ్ళందరూ నట్టు బోల్ట్ అంతా వాళ్ళు తయారు చేయరు, తెప్పించుకుంటారు వాళ్ళు. సేమ్ విత్ మన హెచ్ఎల్ వైపు వస్తే అక్కడ కూడా అదే ఉంది, యాక్సిలరీ యూనిట్స్ చాలా ఉన్నాయి, బాల్నగర్, ఫిరోజ్ కూడా. ఈ యాక్సిలరీ యూనిట్స్ అక్రాస్ ద కంట్రీ మనం సేవ్ చేయాల్సి, మన ఎంఎస్ఎంఈ చాలా క్రూషియల్ సెక్టర్. ఇక్కడే మనకు పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం వస్తున్నాం ఎంఎస్ఎంఈ సెక్టర్, కానీ వాళ్ళని హెల్ప్ చేయట్లేదు. ఒకటి వాళ్ళ ఫైనాన్సింగ్ గురించి, వాళ్ళకి బ్యాంక్ లోన్స్ చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఏదో 2 కంపెనీలు బంద్ అయిపోయినని చెప్పి మిగతా 98 కంపెనీలకు లోన్ ఇయ్యరు వీళ్ళు. వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అవర్ పర్స్. సెకండ్, నేను దీనికన్నా ముందు చెప్పినట్టు రెగ్యులేషన్స్, పొల్యూషన్ నార్మ్స్ కానీ అది అన్నీ కొంచెం పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ కావాలో కెమికల్ కంపెనీస్, ఎస్, మన సిగాచిలో జరిగిన యాక్సిడెంట్ జరగకూడదు అట్లా. కానీ మెజారిటీ మన ఎంఎస్ఎంఈ సెక్టర్ని చైనా ఇదే చేశారు రాజుగారు. దే పుష్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్. వాళ్ళ చిన్న ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా పెద్ద కంపెనీలు అయిపోయారు. మనకి ఇదొక ఆపర్చునిటీ. నరసింహారావు గారికి వచ్చిన ఆ టెన్షన్, ఆ టైంలో ఉన్న ఒక ఛాలెంజ్ని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకున్నారు. మనం కూడా మోదీ గవర్నమెంట్కి ఇది ఈ టైంలో ఒక ఆపర్చునిటీ, ఇది ఒక ఛాలెంజ్, ఇది దీన్ని తీసుకొని
యూఎస్ కాదు, నువ్వు ఎవడైనా కానీ మేము కాంపీట్ చేస్తాం, మేము మా ఇండస్ట్రీని నడిపించుకుంటామని చూపాలి. బికాస్ టుడే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయారు, మనం సర్వీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయారు. మనం సర్వీస్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్కి రావాల్సింది. టైం తీసుకుంటుంది, కానీ ఇప్పుడైనా మొదలు పెడితే బాగుంటుంది. సో దట్ ఇప్పటి నుంచి 10 సంవత్సరాల దాకా అన్నట్టు ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో ఈ రీసెంట్గానే మనకు వచ్చినటువంటి వార్త, మోదీ గారు చైనా టూర్కి వెళ్ళబోతున్నారు ఆఫ్టర్ గల్వాన్ క్లాష్ తర్వాత. ఐ థింక్ 31st అనుకుంటా. తర్వాత అక్కడి నుంచి జపాన్ కూడా వెళ్ళబోతున్నారు. అక్కడ జిన్పింగ్, మోదీ గారు అండ్ పుతిన్ కూడా భేటీ కాబోతున్నారు అన్నట్టుగా వస్తుంది. ఇది ఏ విధంగా దీనికి మనం రిలేట్ చేయొచ్చు? కోల్డ్ వార్ తర్వాత, కోల్డ్ వార్ ముందు సోవియట్ యూనియన్ ఒక బ్లాక్ ఉండే, ఇటువైపు యుఎస్ అండ్ వాళ్ళ allies ఒక బ్లాక్ ఉండే కోల్డ్ వార్ ఎరాలో. దాని తర్వాత బ్రెజ్నవ్, దాని తర్వాత గార్బచోవ్ తీసుకొచ్చిన పెరస్ట్రోయిక్ అంతా తీసుకొచ్చి మొత్తం చూస్తే మొత్తం చేంజ్ అయిపోయింది. సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిపోయింది. సోవియట్ యూనియన్, రష్యా సపరేట్గా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, కజాకిస్తాన్, ఉక్రెయిన్ అన్నీ సపరేట్ అయిపోయారు అందరు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేట్ బ్లాక్ కూడా కావాలి మనకు. యూఎస్కి కంప్లీట్ పవర్ ఇవ్వకూడదు. చైనా, ఇండియా, రష్యా వీళ్ళు ముగ్గురికి ఒకటే కామన్ థ్రెట్ యూఎస్. ఇండియా లేకుండా ఎప్పుడు దాకా, కానీ ఇండియాని కూడా ఒక విలన్గా తయారు చేసుకున్నారు యూఎస్. మనం యూఎస్ని ఒక విలన్ లాగా తయారు చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద కంట్రీస్, ఈజ్ ఆర్ నాట్ స్మాల్ కంట్రీస్. ముగ్గురు కలిస్తే డెఫినెట్గా యూఎస్కి ఒక పెద్ద ఛాలెంజ్ రాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్స్, మనం సెకండ్ పాయింట్ ట్రంప్ ఏమంటున్నారు, ఆయిల్ ఒక్కటే కాదు, ఆయుధాలు కూడా కొనుక్కుంటున్నారు. వీఆర్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్. అంటే మనం కొనుక్కున్నది ఇప్పుడు ఒక లాస్ట్ చాలా మటుకు ఆత్మనిర్భర్ అయింది అనుకోండి, కానీ ఇప్పుడు కూడా మనం చాలా మటుకు బయట నుంచి ఆర్మ్స్ కొనుక్కుంటుండే ముందు, ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్. మన దగ్గర ఇంకా ఆ ప్రొడక్షన్ కెపాసిటీకి రాలేదు మనం. ఈ పరిస్థితుల్లో అఫ్కోర్స్ ఇవాళ వచ్చిన లేటెస్ట్ క్లారిఫికేషన్ ప్రకారం పుటిన్ గారి డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది కన్ఫర్మ్ అవుతుందా లేదా, డైరెక్ట్ బైలాటరల్ విజిట్ ఉంటుందా, లేకుంటే ఒక ట్రైలాటరల్ విజిట్లా బీజింగ్లో వీళ్ళు ముగ్గురు కలుస్తారా అనేది ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ప్రశ్న ఉంటుంది. కానీ మోదీ గారు చైనాకి వెళ్ళేది పెద్ద ఒక మెసేజ్, పొలిటికల్ మెసేజ్ టు ట్రంప్ దట్ లుక్ వీ మైట్ బి ఎనిమీస్. గల్వాన్లో కొట్టుకున్నాం, అక్కడ చేసాం, ఇది చేసాం, చైనాకి ఆల్వేస్ ఇండియాతో ప్రాబ్లం ఉంది, ఎస్పెషలీ అరుణాచల్ ప్రదేశ్ వైపు, ఇటు లదాఖ్ వైపు అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక పొజిషన్కి వచ్చినప్పుడు మమ్మల్ని ధమ్కి ఇస్తే మేము ఇద్దరు కలుసుకుంటూ పనిచేస్తాము. అండ్ భారతదేశానికి చైనా కావాలి. నేను ఇప్పుడు కూడా చెప్తాను రాజుగారు, మీరు ఏ మిషనరీ అన్న తీసుకోండి, ఇప్పుడు అది మీరు రోబోటిక్ వెల్డింగ్ ఉండొచ్చు, మీరు పెద్ద పెద్ద లేజర్ కటింగ్ మిషన్స్ ఉండొచ్చు, పెద్ద మిషన్స్ ఇదంతా. ఆ మిషన్లు అన్నీ చైనా దగ్గర ఉంది. ఇప్పుడు కూడా మన దగ్గర టెక్నాలజీ రాలేదు, ఇంకా మనం ఇన్వెస్ట్ చేయలేదు ఆ టెక్నాలజీ. సో మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సింది చాలా మటుకు. వీ హ్యావ్ టు బికమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. చైనా ఇవాళ వరల్డ్లో రేర్ ఎర్త్స్ అన్ని కంట్రీస్ నుంచి తెప్పించుకుంటున్నారు వారు, మయన్మార్ నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని ప్లేస్. మనం కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మోదీ గారు 7 నేషన్ టూర్కి వెళ్ళిన దాంట్లో 3 నేషన్స్ దగ్గర నుంచి మనం కూడా కొనుక్కుంటున్నాం. మన వైపు నుంచి కూడా మనం రేర్ ఎర్త్స్, ఎందుకంటే రేర్ ఎర్త్ ఈజ్ టుమారోస్ గోల్డ్. సింపుల్, గోల్డ్ కూడా కదా, ఆయిల్ అని చెప్పొచ్చు. ఏ నేషన్ దగ్గర రేర్ ఎర్త్ ఉంటుందో వాళ్ళే కంట్రోల్ చేస్తారన్నీ. ప్రస్తుతం చైనా కంట్రోల్ చేస్తుంది. ఎస్, మన కారు బుకింగ్స్ ఇప్పుడు 6 నెలలు ఇంక్రీజ్ అవుతుంది చూడండి డెడ్ లైన్. ఇప్పుడు డెలివరీ డెడ్ లైన్స్, కోవిడ్ టైంలో చిప్స్ లేదని చెప్పి డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు, అట్లనే ఇప్పుడు రేర్ ఎర్త్లో మ్యాగ్నెట్స్ లేదని చెప్పి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. జరగకూడదు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయలేదు దాంట్లో. వీ డింట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్. చైనా ఎప్పుడూ తెలిసిపోయింది. చైనాకి 10 సంవత్సరాల ముందే వాళ్ళు స్టార్ట్ చేశారు. మయన్మార్ని కొనుక్కున్నారు కంప్లీట్గా. నార్దర్న్ మయన్మార్ని కంప్లీట్ సత్యనాశం చేసేసారు వాళ్ళు. మనం చేయాలని చెప్పట్లేదు అట్లా, కానీ వీ హ్యావ్ టు ఆల్సో స్టార్ట్ సమ్వేర్. వెయిట్ చేస్తూ నడవదు ఇదంతా. సో నెక్స్ట్ స్టెప్ ఇదేంటంటే, మనం చైనాతో ఒక టైఅప్ పెట్టుకొని వాళ్ళ వైపు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ తీసుకొని మన వైపు నుంచి సర్వీస్ ఇండస్ట్రీ వాళ్ళకి నేర్పించి ఒక జాయింట్ వెంచర్స్ చాలా మటుకు చేస్తే బాగుంటుంది. యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటాం, ఇదే కేసు అది. సో చైనా ఇండియాకి అండ్ రష్యా, ఎందుకంటే రష్యా ఇప్పుడు యుక్రెయిన్ వార్ నెక్స్ట్ 2 వీక్స్లో ఫినిష్ అయింది అనుకోండి, రష్యా ఒక పెద్ద ఎక్స్పాన్షన్ స్కీమ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆయిల్ అమ్ముతారు వరల్డ్ మార్కెట్లో. వాళ్ళ దగ్గర పెలేడియం ఉంది, వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్స్ ఉంది. మళ్ళీ భారతదేశానికి రష్యాకి ఒక ఒప్పందం వచ్చేస్తే మనం రేర్ ఎర్త్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మనం దానికోసం వాడుకోవచ్చు. ఇప్పుడు మ్యాగ్నెట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పాలసీ పెట్టారు, కార్లో యూజ్ చేసే మ్యాగ్నెట్స్ కోసం. దాంతో మన ఈవీ వెహికల్స్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుంది. చైనా లీడర్ ఇన్ ఈవీ వెహికల్స్. టెస్లా అని మాట్లాడుతుంది, కానీ టెస్లా కన్నా చాలామంది యూరోప్లో డామినేట్ చేస్తుంది చైనీస్ కార్స్. ఆ టెక్నాలజీ కూడా మనం తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి.
వాళ్ళు ఎంత ఇస్తారో మనం చెప్పలేము ఇప్పుడు, కానీ ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్కి రావాలి. సో మోదీ గారు జీ జిన్పింగ్ని కలవడము, పుటిన్ని కలవడము విల్ బీ 2 బిగ్ ఈవెంట్స్ ఇన్ ద నెక్స్ట్ 2 months. కరెక్ట్. దాంతో ట్రంప్ దిగొస్తారు, కిందికి దిగి రావాల్సిందే. అండ్ దోవల్ అక్కడ రష్యాలో ల్యాండ్ అయిన తర్వాత కూడా అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. చేశారు. ఏదో 2-3 అగ్రిమెంట్లు ఇండియన్ గవర్నమెంట్ సైన్ విత్ దెమ్. దాని డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు, వస్తుంది. సో చాలా క్రూషియల్ నెక్స్ట్ 3-4 months భారతదేశం చాలా. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ ఎస్పెషలీ రాహుల్ గాంధీ యాంటీ నేషనలే. సుప్రీంకోర్టు కొట్టి చెప్పిన తర్వాత కూడా అగైన్ ఈ కంటిన్యూస్ విత్ ద సేమ్ థింగ్. ఈ టైంలో మనందరూ యునైటెడ్గా ఉండి యునైటెడ్ స్టేట్స్ని ట్యాకిల్ చేయడానికి ఉండకుండా ఈయన మాట్లాడుతున్న మాట్లాడుతూ మీరు చూస్తున్న శశి థరూర్ ఎంత సెన్సిబుల్గా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు, హౌ టు ట్యాకిల్ దిస్ క్రైసిస్ అని చెప్పి. మనందరు నిలబడి ఒకటే పాట పాడాలి. అది కాకుండా అంబానీ అదానీ ఇదే అనుకుంటుంది. ఇంకా ఆయన కన్స్ట్రక్టివ్గా ఏ సొల్యూషన్ ఇవ్వరు. ఈ విల్ నెవర్ గివ్ ఎ కన్స్ట్రక్టివ్ సొల్యూషన్. ఆయన కాన్స్పిరసీ థియరీస్ ఉంటుంది. ఒక్కడి తర్వాత నిన్న ఒక కోర్టుకి వెళ్ళి ఎక్కడ యూపీలో బెయిల్ తీసుకున్నారు. ఆలోచించి ఎన్నో కేసులు ఉన్నాయి, అన్ని డిఫమేషన్ కేసెస్. అబద్ధాలు చెప్పిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఇది అన్నారు, గోడ్సే అన్నారు, సవర్కర్ అన్నారు, అన్నీ ఒక తర్వాత ఒక సుప్రీంకోర్టులో వచ్చి ఇప్పుడు పెద్ద స్లాప్ ఆన్ హిస్ ఫేస్ ఈ గాట్ ఇట్. ఇది ప్రాబ్లం. కానీ మోదీ గారు ఇది మైండ్ చేయకూడదు. బికాజ్ రాహుల్ గాంధీ కేసు అందరికీ తెలుసు, హోప్లెస్. అది 2029 కాదు, ఇంకా 10, 20, 30 సంవత్సరాలు ఆయనకి అసలు హోపే లేదు ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలంటే. ఈజ్ నాట్ ఎ ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మెచ్యూర్ పర్సన్, అంతే. మనకు చాలా మంది తెలుసు, చాలా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఏదైనా చూస్తే తెలిసిపోతుంది. డ్రామా తయారు చేస్తాడు. ఇవాళ కూడా ప్రొటెస్ట్ గురించి మాట్లాడాడు, నా దగ్గర అటమ్ బాంబు ఉందంటాడు. ఇట్లాంటి లాంగ్వేజ్. నేను మాట్లాడితే భూకంపం వస్తుందంటాడు లోక్సభలో. ఏ భూకంపం రాలేదు. కానీ దిస్ ఇస్ వాట్ లక్కీలీ నేను చెప్తాను, మోదీ గారు ఇస్ యాక్చువల్లీ లక్కీ. కానీ ఇట్లాంటి ఒక క్యాండిడేట్ దొరికారు ఆయనకని చెప్పి. సీరియస్ క్యాండిడేట్ ఉంటే మోదీ గారు ప్రాబ్లం ఉంటుండే, కానీ ఇట్లాంటి క్యాండిడేట్ మోదీ గారు మంచి ఈజీగా కలిసిపోతారు. ఒక విధంగా బీజేపీకి మంచిది ఇన్ అ వే. కరెక్ట్. ఈజీ అపోనెంట్. కరెక్ట్. అండ్ రెండో అంశాన్ని చూద్దాం సార్ సురేష్ గారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మనం గతంలో కూడా కపుల్ ఆఫ్ డిస్కషన్స్ చేసాం దీని గురించి. బీహార్లో తేలింది ఏంటంటే 65 లక్షల ఓట్లను తొలగించింది. అయితే ఇప్పుడు ఆ డేటా ఏదో మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతున్నట్టుగా ఉంది. ఈవెన్ కొన్ని ఎన్జిఓ సంస్థలు, సోరోస్ ఫండెడ్ ఎన్జిఓ సంస్థలు కూడా పిటిషన్లు వేసాయి. ఏం జరగబోతోంది? డేటా ఎవరికి ఇవ్వలేము, ఓన్లీ పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు. ఏదో ఎన్జిఓ వాళ్ళకి డేటా ఇవ్వరు. ఆల్రెడీ ఈ 65 లక్షల మినహా ఉన్న ఓటర్ లిస్టులు ఆల్రెడీ ఇచ్చేశారు 1 August అన్ని పొలిటికల్ పార్టీస్కి. అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు మీరు అని చెప్పేసి. 19 లక్షల మంది పార్టీ వర్కర్లు పనిచేస్తున్నారు బూత్ లెవెల్లో, కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ. కానీ ఇప్పుడు దాకా ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ కాలేదు పార్టీల వైపు నుంచి. పార్టీలో ఇండివిజువల్గా ఎవరని చెప్పొచ్చు, నా పేరు లేదు అని చెప్పేసి. అది మంచిదే, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, హైదరాబాద్ నేను చూస్తాను ఇప్పుడు ఎలక్షన్ రోజు పొద్దున బూత్కి తిరుగుతూ అందరు నా పేరు లేదే. మొన్న దాకా మొన్న ఎలక్షన్లో ఉండే మా వైఫ్ పేరు నా పేరు లేదు, మా బిల్డింగ్లో అందరి పేరు నా పేరు లేదు. ఇట్లాంటి ఎక్స్క్యూజ్ ఉంటాయి సార్. దిస్ వన్ వే ఆఫ్ క్లారిఫైయింగ్ ఇట్. ఎలక్షన్ రోల్స్ వచ్చింది, పబ్లిష్ చేశారు, లిస్ట్ ఉంది, ఆన్లైన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్. రాహుల్ గాంధీ అలిగేషన్స్ ఏంటంటే అక్కడ జరిగిన దాంట్లో 5 లక్షల మంది తీసేశారు ఎలక్షన్ కమిషన్ చెప్పారు. తేజస్వి కూడా అంటున్నాడు నా దగ్గర 2 కార్డులు ఉంది అన్నాడు, తర్వాత తెలిసిపోయింది ఒక కార్డు దొంగ కార్డు అని చెప్పి తెలిసిపోయింది. ఇంకోడేమో కుక్క ఫోటో పెట్టి ఇది ఐడి కార్డ్ అన్నాడు, అది కూడా ఫేక్ అని తెలిసిపోయిన తర్వాత. అంటే ఎవ్రీ అటెంప్ట్ ఈస్ బీయింగ్ మేడ్ టు షో దట్ ఇట్ ఈస్ ఫేక్. ఎలక్షన్ కమిషన్ ఏం ఛాలెంజ్ చేస్తున్నారు, మేము మీకు ఇచ్చాము. 65 లక్షల మంది లేరు దీంట్లో. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటే 65 లక్షల మంది పేరు ఇస్తారు, ఏం చేసుకుంటారు? సపోజ్ వీళ్ళకి పేరు ఇచ్చారు, ఏం చేసుకుంటారు మీరు పేరు తీసుకొని? మీరు వెళ్ళి సెర్చ్ చేస్తారా డోర్ బై డోర్? సైంటిఫిక్గా చేశారు. ఏం చేశారంటే చనిపోయిన మనలో ఐ థింక్ 19 లక్షల మంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు, అప్రాక్సిమేట్లీ 20 lakhs. ఇది నేషనల్ రికార్డ్ని తీసుకున్నారు, డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రికార్డ్ నుంచి మ్యాచ్ చేస్తే ఇంతమంది చనిపోయారు, విచ్ ఇస్ అ నార్మల్ థింగ్. ఒక 5-10 సంవత్సరాలు లాస్ట్ 2003లో జరిగింది. ఇప్పుడు 2025లో SIR మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది. ఈ టైంలో 22 సంవత్సరాల్లో డెఫినెట్గా చాలామంది చనిపోయి ఉంటారు అండ్ దేర్ నేమ్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. నెక్స్ట్ డూప్లికేట్ ఎంట్రీ, అది చాలా ఈజీ. బహుశా దీనికన్నా ముందు కూడా మీకు చెప్పానో లేదో, నాకు ఒకసారి కంటోన్మెంట్ షిఫ్ట్ అయినప్పుడు ఐ వాజ్ ఇన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్, రుమల్గిరిలో ఉన్నాను. దాని తర్వాత సొంత ఫ్లాట్ తీసుకున్నప్పుడు 2003లో ఐ మూవ్ టు అల్వాల్ ఏమో మెడ్చల్ మల్కాజిగిరి కింద వస్తుంది. అప్పుడు ఇట్ వాజ్ నాట్ మెడ్చల్ మల్కాజిగిరి, ఇట్ వాజ్ ఓన్లీ మల్కాజిగిరి. అక్కడ మళ్ళీ నేను రిజిస్టర్ చేసుకున్నాను ఆన్లైన్ వెళ్ళి. పాత కార్డు క్యాన్సిల్ చేయమని నేను అగైన్ ఆన్లైన్ కూడా ఎంటర్ చేశాను, క్యాన్సిల్ చేయలేదు.
నాకు దాని బదులు ఏం చేస్తారు, ఇంకో కార్డు ఇష్యూ చేస్తారు కంటోన్మెంట్లో వచ్చి. అప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఆన్లైన్ రాసి మళ్ళీ చెప్పాను, నా కార్డు ఈ 2 కార్డులు ఈ 2 డిలీట్ చేయండి అని చెప్పాను. డిలీట్ చేయలేదు, ఫిజికలీ నేను వెళ్ళి చెప్పాల్సి వచ్చింది, ప్లీజ్ డిలీట్ ఇట్ అని. అప్పటికి నాకు ఇక్కడ అల్వాల్లో ఉన్న ఇంకో కార్డు ఇష్యూ చేశారు నాకు. ఒక టైంలో నా దగ్గర 4 కార్డులు ఉండేవి, విచ్ ఇస్ ఎ క్రిమినల్ ఆఫెన్స్. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు, 4 సార్లు ఓటేసుకోవచ్చు కావాలంటే. కానీ మళ్ళీ నేను వెళ్ళి క్యాన్సిల్ చేయించుకున్నాను. వై ఐఎమ్ టెలింగ్ దిస్ ప్రొసీజర్ ఇస్, మన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ డూప్లికేట్ ఎంట్రీ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఆ టైంలో యాక్సెస్ టు ఐటీ ఎక్కువ లేకుండే, 10 సంవత్సరాల ముందు మాట్లాడుతున్న సంగతి. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ఈజీ. సురేష్ కోచాటల్ ఫాదర్ సన్ ఆఫ్ సో అండ్ సో అండ్ అడ్రస్ అట్ సో అండ్ సో అనగానే మీరు ఎంటర్ చేస్తే ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ రిజిస్టర్ అయిందో అన్నీ వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఫాదర్ నేము నా పేరు మ్యాచ్ అయిపోతుంది, చాలా క్లియర్. అండ్ సురేష్ కోచాటల్ ఇస్ నాట్ ఎ వెరీ కామన్ నేమ్. శ్రీనివాసరావు అనగానే చాలా మంది ఉంటారు. ఓకే, ఏదైనా ఒక రెడ్డి అని పెట్టగానే ఓకే చాలా మంది ఉంటారు. సో అట్లాంటి నేమ్స్ మ్యాచ్ చేసుకోవాల్సి వస్తుంది మీకు. కానీ మిగతా నాన్ కామన్ నేమ్స్ ఈజీగా తీసేయచ్చు. అండ్ యూజువలీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్స్ నేమ్ అండ్ ఓటర్స్ నేమ్ మ్యాచ్ అయిపోతే యూజువలీ మీరు తీసేస్తారు వాళ్ళు డూప్లికేట్ ఎంట్రీస్. ఇది చాలామంది తెలియకుండా చేస్తారు కూడా. ఎందుకంటే నేను కాన్స్టిట్యున్సీ ఇంకో కాన్స్టిట్యున్సీ మూవ్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను, కొంతమంది క్యాన్సిల్ చేయరు పాతది. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చేస్తున్నారు. సో దాట్ ఈస్ సెకండ్ కేటగిరీ. ద థర్డ్ కేటగిరీ ఈజ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్. ఇప్పుడు దాని మీదనే చిదంబరం అబ్జెక్షన్ చేస్తున్నాడు. చిదంబరం చేసిన అబ్జెక్షన్ ఆయనకే అర్థం కాలేదు. ఆయనేమనుకున్నాడు, బీహార్ నుంచి పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయి తమిళనాడుకు వచ్చేసారని చెప్తున్నారు. సరే, కొంతమంది ఏం చేస్తారు, అక్కడ వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కుంటారు అక్కడే. 10 సంవత్సరాలు అయింది కదా, ఒక ఇల్లు తీసుకుందామని చెప్పి ఇల్లు తీసుకుంటారు. ఇల్లు తీసుకుని ఏం చేస్తారు, రిజిస్టర్ చేస్తారు వాళ్ళ పేరు మీద. సో న్యాచురల్ రిజిస్టర్ చేసినప్పుడు అక్కడే ఓటింగ్ మొదలు పెడతారు. మళ్ళీ ఆయన ఊరికి వెళ్ళరు కదా ఓట్ చేయడానికి. టెక్నికలీ మీరు యాజ్ అ ఓటర్ రిజిస్టర్ చేయాలంటే ద ప్లేస్ వేర్ యు ఆర్ రిసైడింగ్ ఫర్ ద లాస్ట్ 6 months, 6 నెలలు లాస్ట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఓటర్లే మీరు. చిదంబరం గారికి ఇంత కూడా పెద్ద లాయర్ అయిన ఆయనకి ఇంత కూడా అవగాహన లేదు. that you cannot register in Bihar when you are working in Chennai. ఇది పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాదు. మీరు రేపు బీహార్కి షిఫ్ట్ అయిపోతే మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, దీన్ని ఆన్లైన్ చేసుకోవచ్చు, అది కూడా. కానీ చేయరు, ఎందుకంటే అక్కడ వెళ్ళి ఓటేస్తే డబ్బులు వస్తాయేమో, పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇక్కడ మన దగ్గర తెలుసు, మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి ఓటేస్తారు, ఆంధ్రాలో ఉన్న తెలంగాణకు వచ్చి ఓటేస్తారు. నడుస్తూనే ఉంటుంది, 2 ప్లేస్లో వాళ్ళకి ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు అది కూడా తీసేస్తారు. ఈ ఎస్ఐఆర్ ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోతుంది, ఆంధ్రాలో కూడా రాబోతుంది, అన్ని స్టేట్స్లో రాబోతుంది. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ గోన్ హ్యాపెన్. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నారంటే, మీరు ఛాలెంజ్ చేశారు కదా మిమ్మల్ని, మీరు వచ్చి నాకు పేర్లు ఇవ్వండి, మాకు వీ విల్ ఎంక్వైర్. ఇవ్వట్లేదు. అలిగేషన్స్. ఎలక్షన్ కమిషన్ 65 లక్షల మంది పేరు తీసేశారు. కానీ రాహుల్ గాంధీ అన్నారు కదా సార్, యాక్చువల్గా ఆటం బాంబ్ మా దగ్గర చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, 6 నెలలు కష్టపడి వాటిని అప్రూవ్స్ని సేకరించాం, ఆటం బాంబు ఉంది, ఆటం బాంబు వేస్తానన్నారు. ఇంతవరకు ఏ బాంబు లేదు. ఆటం బాంబు పడ్డది ఇవాళ, కానీ అది ఫుట్ పని పోయింది, అది దివాళీ పటాకలాగా. కర్ణాటకలో ఒక కాన్స్టిట్యున్సీలో 15th రౌండ్ దాకా మా క్యాండిడేట్ లీడింగ్గా ఉన్నారు, అండ్ 17th రౌండ్ వచ్చేదాకా, ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మా క్యాండిడేట్ ఓడిపోయారు. ఇది కాన్స్పిరసీ. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. తిరువనంతపురం శశి తరూర్ గారు 4 సార్లు గెలిచారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక చాలా స్ట్రేంజ్ ఫినామినన్ ఉంది. ట్రివాండ్రం ఈస్ట్, ట్రివాండ్రం వెస్ట్, మెయిన్ ట్రివాండ్రం సెంట్రల్, ట్రివాండ్రం సిటీ కంప్లీట్గా. బీజేపీకి 55 కౌన్సిలర్ ఉన్నారు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్. ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పట్టు. అక్కడ నాయర్ కమ్యూనిటీ మెయిన్. ఐ కమ్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ, నాయర్ కమ్యూనిటీ. శశి తరూర్ కూడా నాయర్ కమ్యూనిటీ నుంచి. హిందూ ఓటర్స్ అక్కడ యూజువలీ బీజేపీకి మంచి స్ట్రాంగ్ పాయింట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 15th రౌండ్ దాకా బీజేపీ లీడ్ చేస్తారు. ఐ థింక్ 19 రౌండ్స్ ఉందనుకుంటా అక్కడ మొత్తం. కానీ లాస్ట్ 9 రౌండ్స్ అక్కడ అపోనెంట్కి వెళ్ళిపోతుంది. లేదు, అది కోస్టల్ ఏరియాకి వెళ్ళిపోతుంది. విడిన్యం అని చెప్పి ఇప్పుడు పెద్ద పోర్ట్ ఉంది, దాని పక్కన పెద్ద క్యాథలిక్ కమ్యూనిటీ ఉంది, ఫిషింగ్ కమ్యూనిటీ, నాదార్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ నాదార్ క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. సడన్లీ 18th రౌండ్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ లీడ్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఇదే కాన్స్పిరసీ థియరీ అక్కడ కూడా పెట్టచ్చు కదా. చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నట్ల. ఈవెన్ ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ పదే మహారాష్ట్ర ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు. బట్ అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికలను అతను ఎందుకు కోట్ చేయట్లేదు? మహారాష్ట్రలో ఎక్స్ట్రా ఓట్లు వచ్చేసాయి, అక్కడ కూడా రిగ్గింగ్ జరిగింది. మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ గారు ఎలక్షన్ కమిషన్ కూడా చూపించారు. ఎస్పెషల్లీ ఫడ్నవీస్ గారు చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మహారాష్ట్రలో మాలేగాంవ్ కాన్స్టిట్యూన్సీ మనం చాలా మందికి తెలుసు. దాంట్లో 5 సెగ్మెంట్లలో బీజేపీ లీడ్ చేస్తున్నప్పుడు బీడ్ డిస్ట్రిక్ట్లో ఇంకో కాన్స్టిట్యున్సీ ఉంది,
కానీ లోక్సభకు వచ్చేటప్పుడు బీజేపీ ఓడిపోయారు. 5 సెగ్మెంట్లో బీజేపీ గెలిచిన దానికి ఓడిపోయారు. అంటే కాన్స్పిరసీ కాదు అది. మరి బీజేపీ నెవర్ రేజ్డ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఎన్నికల సంఘము కుమ్మక్క అయిపోయింది, ఎన్నికల సంఘం పార్టీ అంటే వీళ్ళు గెలిచిన ఛాలెంజ్ చేయండి. యూ హ్యావ్ ఎ కోర్ట్. మీకు దమ్ ఉంటే రాహుల్ గాంధీ గో టు ద కోర్ట్ అండ్ ఛాలెంజ్ చేయండి. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు కాదు చేయడం, డ్రామా కాదు, ఇట్లా కొట్టి చేయడం. అంతా బాడీ లాంగ్వేజ్ చూస్తే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇదొక పెద్ద డ్రామా. మీకు దమ్ ఉంటే, మీ దగ్గర ప్రూఫ్ ఉంటే యూ గో టు ద కోర్ట్. 2 రోజుల కోర్టులో తీర్పు వచ్చేస్తుంది మీకు. ఏంటి మీరు చెప్పిందంతా అబద్ధాలు అని. ఎందుకంటే ఇప్పుడు దాకా రాహుల్ గాంధీ ప్రూవ్ చేసిన ఒక్క కేసు కూడా బయటికి రాలేదు. మనోహర్ పారికర్ మీద ఆరోపణ చేశారు, మనోహర్ పారికర్ ఎఫ్ఐఆర్ అప్రూవ్ చేయలేదని చెప్పి. తర్వాత ఆయన పాపం క్యాన్సర్గా ఆయన పడున్నప్పుడు డెత్ బెడ్ నుంచి స్టేట్మెంట్ ఇష్యూ చేయాల్సి వచ్చింది. ఈయన చెప్పింది అబద్ధం, ఏం మాట్లాడలేదు అట్లా. అరుణ్ జైట్లీ గారు వ్యతిరేకంగా మన స్టేట్మెంట్ ఇచ్చారు. అరుణ్ జైట్లీ ఫామ్ లాస్ గురించి మాట్లాడారని చెప్పి. తర్వాత తెలుసు అరుణ్ జైట్లీ గారు చనిపోయిన కానీ 1 సంవత్సరం ముందే ఆయన చనిపోయారు. దాని తర్వాతనే ఫామ్ బిల్స్ వచ్చిందని చెప్పేసి. సో ఎవ్రీవేర్ హీస్ ఫాలింగ్ ఫ్లాట్. అండ్ ఈ చప్పట్లు కొట్టడానికి పాపం ఈ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్, ఐ రియలీ పిటీ దోస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకు ఒక బ్యాక్ బోన్ అనేది లేదా వీళ్ళకి. రాహుల్ గాంధీ గారు మీరు తప్పు చెప్తున్నారు, యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, లెట్ అస్ కరెక్ట్ ఇట్ అని చెప్పగలిగేటువంటి పార్టీలో ఉండరు కదా. శశి థరూర్ కేసు అయిపోతుంది, సంజయ్ ఝా కేసు అయిపోతుంది, ఎన్నో జితిన్ ప్రసాద్, అరుణ బహుగుణ, వీళ్ళందరూ ఉన్నారు కదా. అందరూ కాంగ్రెస్లో సీనియర్ పార్టీ లీడర్స్గా ఉన్నారు. ఏమైంది? తీసి పక్కన పడేస్తారు కదా రాహుల్ గాంధీ. మూమెంట్ వాళ్ళని ఛాలెంజ్ చేశారనుకోండి డైనాసిటీని, మీరు చెప్పింది తప్పు అని చెప్పగానే కక్ తీసేస్తారు పార్టీ నుంచి. ఇది వాళ్ళ డైనాసిటీ వాళ్ళ ఒకది. ఇది అంటే ముందు రాజులు ఉండే చూడండి, మేము చెప్పిందే నిజం. వ్యక్తి కేంద్రంగా నడిచేటువంటి అంతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది వీళ్ళకి ఇదే ప్రాబ్లం. సో ఈ ఎస్ఐఆర్ రివిజన్లో ఇప్పుడు మమతా బెనర్జీది కొత్త క్వశ్చన్ వచ్చింది. వెస్ట్ బెంగాల్ మీరు వినుంటారు అది. అదేం జరిగిందంటే మమతా బెనర్జీ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ర్యాండమ్ శాంప్లింగ్ ట్రై చేస్తున్నారు. కొత్త ఓట్లు ఎంతమంది యాడ్ అయ్యారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటని చెప్పి చెక్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో. అంటే ఫిజికల్ కాదు, యూ కెన్ చెక్ ఇట్ ఆన్ సిస్టమ్ ఆన్లైన్. ఇప్పుడు డౌట్ వచ్చింది, సడన్గా ఒక 200 మంది 300 మంది ఒకటే ఏరియా నుంచి సడన్గా ఒక రోజులోనే రిజిస్టర్ అయ్యారు. సో దే స్టార్టెడ్ టేకింగ్ ద బ్యాకప్. దానికి ఐపీ అడ్రస్ అని ఉంటుంది, మన అందరు చూసాం, మన అన్ని కంప్యూటర్స్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ కూడా నాకు గుర్తుంది 2014 ఎలక్షన్లో నేను కొంతమందిని ఎక్స్ట్రా రిజిస్టర్ చేద్దామని చెప్పి కొన్ని కాలనీలు తిరిగాను నేను. ఇక్కడ నా కొంత ఫ్రెండ్స్ తీసుకొని రిజిస్టర్ చేసి ఒక 20 మంది రిజిస్టర్ చేయగానే అది సైట్ బ్లాక్ చేసి పడేసింది ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ కమిషన్. అప్పుడు బన్వర్లాల్ ఐ థింక్ వాజ్ ద ఎలక్షన్ కమిషనర్. ఆయన వెళ్ళి కలిసి చెప్పాను, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, మేము వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ మోర్ ఓటర్స్ టు రిజిస్టర్. అంటే మీ ఐపీ అడ్రస్ ఇవ్వండి, వీ విల్ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ గెట్ బ్లాక్డ్, మిమ్మల్ని బ్లాక్ చేయకుండా చూసుకుంటాం. చేసేసారు వాళ్ళు. అదే ప్రాబ్లం ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వచ్చినప్పుడు ఐపీ అడ్రస్ చెక్, ఒక్కటే ఐపీ అడ్రస్ నుంచి అన్ని బ్లాక్ వస్తుంది. ఐపీ అడ్రస్ చూస్తే అక్కడున్న బ్లాక్ లెవెల్ ఆఫీసర్ది కాదు, ఇంకెవరిదో పార్టీ వాళ్ళది. సో ఇన్వెస్టిగేట్ చేసి ఏం తెలిసిందంటే అక్కడున్న 5-6 మంది బ్లాక్ లెవెల్ బిఎల్ఓస్ ఏం చేశారు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ టీఎంసీ వాళ్ళకి ఇచ్చేశారు. టీఎంసీ వాళ్ళు అన్ని ఫేక్ ఓటర్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నారు, ఒకసారి మీరు ఐడి కార్డు ఇచ్చేస్తే దెన్ యు ఆర్ అ ఓటర్, దెన్ మీకు సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది దాని తర్వాత. అంటే ఇట్లాంటి దొంగ పని చేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ తీసుకున్నారు, ఎంక్వైరీ పెట్టారు. వాళ్ళు బిఫోర్ చీఫ్ అక్కడున్న ఎలక్షన్ కమిషనర్ ముందు వచ్చి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో దే మే గేవ్ అపాలజీ రాసి ఇచ్చేశారు, దట్ వీ మేడ్ దిస్, మేము ఇచ్చేసాం, మా తప్పు అని చెప్తే 4 సస్పెండ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి. దాన్ని అపోజ్ చేస్తుంది. అంటే నేను చేయను. రూల్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ రిపోర్టింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది ఎలక్షన్ టైంలో ఉండొచ్చు, వెరిఫికేషన్ రోల్స్లో ఉండొచ్చు, ఎస్ఐఆర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని మమతా బెనర్జీ ఛాలెంజ్ చేస్తుంది, నేను చేయను పో, నువ్వేం చేసుకుంటావు. దీనికంటే ముందు మన టీచర్ కేసులో చూసాం. అవును, 25,000 మంది టీచర్ దగ్గర లంచాలు తీసుకొని, వీళ్ళ పార్టీ వాళ్ళే అండ్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుని లంచం తీసుకొని వాళ్ళు దే డింట్ గివ్ ద సీట్ ఇచ్చేసారు, కానీ మిగతా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని సీట్లు ఇవ్వలేదు, అంటే పోస్ట్ ఇవ్వలేదు. దాని తర్వాత మనకు తెలుసు స్టోరీ, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఆమె ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా నేను మీకు జీతాలు ఇస్తానని చెప్పింది. సస్పెండ్ చేసిన వాళ్ళు ఉద్యోగం పోయిన వాళ్ళకి జీతం ఇస్తుందంట ఆమె, పాకెట్ నుంచి కాదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి. సుప్రీంకోర్టు ఇంకోసారి వచ్చి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సో మమతా బెనర్జీ యాటిట్యూడ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చేస్తే దాన్ని వ్యతిరేకించాలి, అసలు బ్లైండ్గా. దిస్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్. రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేయడానికి బీజేపీకి చాలా మంచి ఛాన్స్ ఉంది. ఎన్నో బీజేపీ నేతలకు చెప్పాను ఇది. రాహుల్ గాంధీ కానీ మమతా బెనర్జీని డిస్క్వాలిఫై చేయడానికి ఒకటే పని,
that they have violated the oath. వాళ్ళు ఓత్ తీసుకుంటారు కదా ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్. దీంట్లో ముందు కూడా చెప్పాను ఇది, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. ఎలక్షన్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కాదు. అండ్ సుప్రీంకోర్టు 2 వారాల ముందు కూడా క్లియర్గా చెప్పింది, దే ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు ఆ కాన్స్టిట్యూషనల్ బాడీని ఛాలెంజ్ చేసినప్పుడు యూ లూజ్ యువర్ రైట్ టు ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఎంపీ ఆర్ ఏ ముఖ్యమంత్రి. ఇది మీరు ఏ కోర్టులో వెళ్ళి చేస్తే మీకు ఈజీగా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంది. కేరళలో ఒక మినిస్టర్ని ఇట్లనే ఆయన రోడ్ సైడ్ మీటింగ్లో, సజీ చర్యాన్ అనుకుంటా ఆయన పేరు, ఇప్పుడున్న సిపిఎం ఎల్డిఎఫ్ క్యాబినెట్లో ఉన్న మంత్రి, రోడ్ సైడ్ మీటింగ్లో, రోడ్ సైడ్ ఎట్లా మాట్లాడతారు, ఏ కాన్స్టిట్యూషన్ అంతా వేస్ట్ ఫెల్, అది చెత్తకుండా పడేయాలని చెప్పేసి ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ డే ఎవడో వెళ్ళి కేరళ హైకోర్టులో కేసు వేసింది. అండ్ కేరళ హైకోర్టు డిస్క్వాలిఫైడ్ బికాజ్ యూ హ్యావ్ వైలేటెడ్ ద వెరీ ఓత్ యూ టుక్. ప్రిజర్వ్ చేస్తా అని చెప్పిన దాన్ని తీసుకెళ్ళి చెత్తకుండా పడేస్తా అని చెప్పావు నువ్వు. యు ఆర్ నో లాంగర్ ఫిట్ టు కమ్. రిజైన్ చేయాల్సి వచ్చింది ఆయనకి యాజ్ అ మినిస్టర్. లేటర్ ఆన్ ఏదో అపీల్ చేశాడు, ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చిందంతా, కానీ ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే మీరు మీ ఆబ్జెక్షన్ ఉంటే దర్ ఇస్ నో ప్రాబ్లమ్, యూ కెన్ ఆల్వేస్ గివ్ అ కంప్లైంట్. మీరు దానికి ఎవరు వ్యతిరేకించరు. కానీ మీరు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని కంటిన్యూస్గా అటాక్ చేస్తున్నప్పుడు, అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు దాకా దాని గురించి ఆలోచించలేదు. దట్ మా మీద ఆరోపణలు చేస్తున్నా అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు విల్ కాల్ రాహుల్ గాంధీ అండ్ అగైన్ 1 more డోస్ ఆయనకి ఇస్తారు. ఈసారి మీరు ఇండియన్ అయినా అడుగుతారు ఇంకోసారి. సో ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీకి ఒక రైట్ ఉంది. రాజు గారు, ప్రియాంక వాద్రా అంటుంది, మమ్మల్ని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ దట్ ఐమ్ ఎన్ ఇండియన్? అంటే వాళ్ళని అడగకూడదు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, సోనియా గాంధీ ముట్టకూడదు. ఈవెన్ రెహాన్ వాద్రా లేకుంటే రాబర్ట్ వాద్రా వీళ్ళని ముట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు పంపించాడు స్పెషల్గా మనకి ఇండియన్స్కి. ఆలోచించండి. దీని ముందు మోదీ గారు వ్యతిరేకంగా ఎన్నో జడ్జ్మెంట్స్ వచ్చింది. అప్పుడన్నీ రాహుల్ గాంధీ ఏమన్నారు, మోదీ గారు రిజైన్ చేయాలి, ఇప్పుడే రిజైన్ చేయాలి. ఇప్పుడేమైందండి, మీ వ్యతిరేకంగా మీరు చెప్పారు ఆర్ యు అన్ ఇండియన్ అడిగారు. మోదీ గారిని ఎప్పుడు ఆ ప్రశ్న అడగలేదు. అఫ్కోర్స్ దాని ప్రూఫ్ ఉంది మీకు, దాని మీనింగ్ 2 ఉన్నాయి. ఒక కేసు ఉంది మీ మీద, బ్రిటిష్ సిటిజన్, బ్రిటిష్ పాస్పోర్ట్ పెట్టుకున్నారు. సో ఆర్ యు అన్ ఇండియన్? రిమెంబర్ దట్ కేస్. ఆ కేసు ఇంకా నడుస్తుంది, అమిత్ షా దగ్గర ఉంది డాక్యుమెంట్ అంతా. సో ఎనీవే, సెకండరీ దట్ పాయింట్ ఇస్ మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, ఇక్కడ వాళ్ళ మల్లికార్జున్ ఖార్గే ప్రొటెస్ట్ పెట్టారు. ఆయన దగ్గర అదే అడిగారు, ఇదే క్వశ్చన్. మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంది, మేము చేస్తాం. సో ఇమీడియట్లీ ఎలక్షన్ కమిషన్ కర్ణాటక లాస్ట్ 1 hourలో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు రాహుల్ గాంధీకి. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు అలిగేషన్ చేశారు, మేము ఇట్లా చాలా ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఇంక్లూడ్ చేస్తాం 1,00,000 మందిని, ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ అండర్ ద ఓత్. మీరు ప్రమాణ స్వీకారం చేసి మీరు ఇవ్వండి మాకు, దాట్ దిస్ ఆర్ ద 1 lakh ఓటర్స్ అని రాసుకొని, రాజుగారు స్టాంప్ పేపర్ మీద రాసుకోండి. రాహుల్ గాంధీ కనిపించాడు, మళ్ళీ అయిపోయింది. షూట్ అండ్ స్కూట్ పాలసీ. ఆయన గోల్ పోస్ట్ తీసుకొని వెళ్ళిపోయింది ఇంకో గేమ్ ఆడడానికి. నెవర్ ప్రూవ్డ్ యాక్చువల్లీ, నెవర్ ప్రూవ్ ఇట్. 1 lakh ఓటర్స్ ఏమన్నారు, లిస్ట్ ఏమన్నారు, ఉంది మా దగ్గర, మేము పెట్టుకున్నాం మా దగ్గర, మేము రీసెర్చ్ చేసినాం అంటే, ఎక్కడుందా బాబు ఈ ప్రొవైడ్ చేయరా? ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా ఛాలెంజ్ చేశారు, ప్లీజ్ ప్రొవైడ్ ఇట్ ఇమీడియట్లీ. చేయరు. ఇంకా ముందు కూడా చాలా సందర్భాలు చూసాం మనం. ఇదంతా స్టేట్మెంట్ ఇస్తాడు కానీ ఏం చేయడు. దిస్ ఈస్ హిస్ ప్రాబ్లమ్. డెఫినెట్లీ ఇది పెద్ద గేమ్ చేంజర్ కాబోతోంది, నాట్ ఓన్లీ ఇన్ బీహార్, ఇన్ ఆల్ స్టేట్స్. కరెక్ట్. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ. మరొక అంశాన్ని చూస్తే సురేష్ గారు, కేరళ మనం ఐ థింక్ లాస్ట్ వీక్ నేషనల్ రౌండప్లో డిస్కస్ చేశాము. కేరళ నన్స్ని ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు, ఇప్పుడు విడుదల చేశారు బెయిల్ మీద. ఈ బెయిల్ ఇవ్వడంలో రాజీవ్ చంద్రశేఖర్ గారు, మరొక అనూప్ యాంటనీ ఆయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారని చెప్పి. సో ఈ పర్టికులర్ ఇష్యూలో బీజేపీ ఎలా హ్యాండిల్ చేసిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ క్లాష్ వస్తుంది బేసిక్గా. ఈ ఛత్తీస్గఢ్ బీజేపీ అండ్ కేరళ నుంచి వచ్చిన రాజీవ్ చంద్రశేఖర్ కానీ అనూప్ కానీ వీళ్ళ ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఎందుకంటే ఈ కేసులో చాలా మటుకు లూజ్ ఎండ్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ప్రామినెంట్గా ఏంటంటే, జార్ఖండ్ గవర్నమెంట్కి జార్ఖండ్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఒక 6 నెలల ముందు మనం డిబేట్ కూడా చేశాం నేషనల్ రౌండప్లో సాయి గారితో. ఏంటంటే ట్రైబల్స్ని కన్వర్ట్ చేస్తున్నారు, అక్కడ ముస్లిమ్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకురాబోతుంది, దట్ ఇఫ్ యూ కన్వర్ట్ మీ రిజర్వేషన్ స్టేటస్ పోతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, కన్వర్ట్ అయిన వాళ్ళందరూ రిటర్న్ హిందూ ఫేత్కి వచ్చేస్తారు. చూసుకోండి, ఇప్పుడు జాబ్ అవుతుంది. సో క్వశ్చన్ వాజ్, ఈ నన్స్, ఈ ముగ్గురు ఈ పిల్లల్ని తీసుకొని రైల్వే స్టేషన్లో కనిపించారు, అన్అకంపెనీడ్ మైనర్స్ అనుకున్నారు, వాళ్ళ మీద ఎవరో కంప్లైంట్ చేశారు, ఆర్పిఎఫ్ వాళ్ళని తీసుకొని కేసు రిజిస్టర్ చేశారు.
సరే ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ కేరళ మీడియా దీంతో కంప్లీట్గా బీజేపీ వ్యతిరేకంగా చేసింది. ఎక్సెప్ట్ వన్ ఛానల్ మన అందరికి తెలుసు, జనం టీవీ చేస్తే రాజీవ్ చంద్రశేఖర్ సొంత ఛానల్ అయిన ఏషియానెట్ న్యూస్ కూడా బీజేపీ మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. నేను ఇఫ్ యూ గో టు మై ట్విట్టర్ హ్యాండిల్ @kochatel మీకు కనిపిస్తుంది దట్ రోజుకి నా న్యూస్ అనాలిసిస్ చేసి నేను పెడుతున్నాను. ఈ ఛానల్ వాళ్ళు చెప్పారు, ఏషియానెట్ ఇది చెప్పారు, ఏషియానెట్ ఇది చెప్పారని చెప్పి. ఏంటంటే బేసిక్లీ అక్కడ క్రిస్టియన్స్కి లాస్ట్ ఎలక్షన్ నుంచి బీజేపీ వైపు రావడం మొదలుపెట్టింది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ అనగానే ఒక ఎన్ బ్లాక్ కాదు రాజుగారు. మన దగ్గర తెలంగాణలో, ఆంధ్రాలో, తమిళనాడులో క్యాథలిక్ బాడీస్ చాలా మటుకు లీడ్ చేస్తుంది. సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఇక్కడ ఉంటుంది, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ అని అన్నీ ఉంటుంది. క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్ ఉంటారు కొంతమంది. కానీ కేరళలో బికాజ్ క్రిస్టియానిటీ చాలా ముందు వచ్చింది, 16th century 17th century కేరళలో క్రిస్టియానిటీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్ అంటారు. యూరోపియన్స్ ఆర్ లేటర్ క్రిస్టియన్స్, కేరళైట్స్ ఆర్ ఎర్లియర్ క్రిస్టియన్స్. కానీ సెయింట్ థామస్ ద అపోస్టల్ ల్యాండెడ్ మా ఇంటి నుంచి 16 కిలోమీటర్ దూరం కొడంగల్లూరులో ల్యాండ్ అయ్యారు ఆ టైంలో. లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే బేసిక్లీ ఈ క్రిస్టియన్ గ్రూప్స్ అక్కడ స్ప్లిట్ అయి ఉన్నారు. లాటిన్ క్యాథలిక్స్ చెప్పండి మీకు ఇప్పుడు గుర్తుందా, ఫిషింగ్ కమ్యూనిటీ చాలా మటుకు. దాని తర్వాత మార్థోమా, చాలా రిచ్ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ ఫ్యామిలీస్తో ఉన్న మార్థోమా చర్చ్, సిరియన్ క్యాథలిక్, ఓకే, రోమన్ క్యాథలిక్, అక్కడున్న జాకోబైట్స్, ఇట్లాంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ రియలీ పవర్ఫుల్. దాంట్లో అన్నిటికంటే వీక్ అని చెప్పేది లాటిన్ క్రిస్టియన్స్, ఎందుకంటే వాళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఫైనాన్షియల్ మసిల్ లేవు, కానీ అందరినీ చర్చ్ సపోర్ట్ చేస్తారు. మీరు మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలో మీకు అర్థం కాదు. దానికోసం మోదీ గారు క్రిస్మస్ సెలబ్రేషన్ పెట్టుకుని వీళ్ళందరినీ పిలిచారు, ఒక్కొక్కరిని 16 మంది 18 మంది ఢిల్లీలో కలిసారు లాస్ట్ క్రిస్మస్ కన్నా ముందు. లాస్ట్ ఎలక్షన్ నుంచి బీజేపీ వైపు రావడం మొదలుపెట్టారు వీళ్ళు క్రిస్టియన్స్. దానికి ఒక రీజన్ ఉంది. ఒకటి లవ్ జిహాద్. వాళ్ళ బిషప్లే చెప్పారు, మా చాలామంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, ఈ ముస్లిం యూత్స్ వాళ్ళని ఎంటైజ్ చేసి తీసుకెళ్ళిపోతున్నారని. ఇది కేరళ స్టోరీ లాగా అనిపిస్తుంది మీకు. పెద్ద గొడవ, చెప్పిన బిషప్ మీద కేసు, ఆయన మీద అరెస్ట్ చేయాలని డిమాండ్ ముస్లిం గ్రూప్స్, పెద్ద గొడవ జరిగింది. కానీ ఈ హిందూ గ్రూప్స్ లాగా కాదు, క్రిస్టియన్స్ మీద చేయబడితే వాళ్ళంతా వాళ్ళ పవర్ చూపిస్తారు. వాళ్ళు మన వాళ్ళు ఏం చేయరు, మన వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు, అప్పుడే మీ పక్కన వెళ్ళిపోతాడు, వాడు ప్రాబ్లం కాదు వాడు చస్తాడని చెప్పేసి. అట్లా కాదు, వాళ్ళు నిలబడి వాళ్ళ బిషప్ కోసం కొట్లాడారు వాళ్ళు. అది కాకుండా నార్కోటిక్ జిహాద్ గురించి మాట్లాడారు ఒక బిషప్, ఆయన మీద కేసు. నార్కోటిక్ జిహాద్ నడుస్తుంది కేరళలో. ఇదన్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు క్రిస్టియన్ గ్రూప్స్ తెలిసిపోయిందంటే మా థ్రెట్ ముస్లిమ్స్ నుంచి వస్తుంది, ముస్లిం కమ్యూనిటీ నుంచి వస్తుంది. ఎస్పెషలీ అక్కడున్న పిఎఫ్ఐ కానివ్వండి, ఎస్ఎన్డిఐ వాళ్ళ ఎస్డిపిఐ కానివ్వండి, ఇట్లాంటి గ్రూప్స్ ఉన్నారు ముస్లిం పొలిటికల్ పార్టీస్, వీళ్ళ వైపు నుంచి మాకు థ్రెట్ ఉందని తెలిసిపోయింది వాళ్ళకి చాలా క్లియర్గా రాజుగారు. సో దే స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ దాట్. అప్పుడు లాస్ట్ ఎలక్షన్లో మీరు చూస్తే సురేష్ గోపి మా కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు, త్రిశూర్ మా లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి. అక్కడ హిందువులు ఉన్నారు, కంఫర్టబుల్ ఉన్నారు, కానీ మెజారిటీకి హిందువులు లేరు. అక్కడ ఓట్లు రావాలంటే క్రిస్టియన్ ఓట్స్ రావాలి, ఎందుకంటే బీజేపీకి యూజువలీ 16% దాకానే వస్తుంది ఓట్లు. బికాజ్ హిందూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ 45% కేరళలో. దాంట్లో ముగ్గురుగా స్ప్లిట్ అయిపోతే బీజేపీకి 16 నుంచి 18% దాకా వస్తుంది ఓట్లు. బెస్ట్ సెనారియో. గెలవాలంటే మీకు 30 కావాలి కదా, 30 కావాలి. స్పెషల్లీ ట్రై పార్టీ కాంటెస్ట్ అంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్, బీజేపీ. 33 అనే కావాలి మినిమం మీకు. క్రిస్టియన్స్ ఓటేశారు సురేష్ గోపికి సార్ త్రిశూర్, ఆయన గెలిచారు. దానికి రీజన్ నేను చెప్పాను కదా, ఇదంతా ఉంది. అండ్ త్రిశూర్లో క్రిస్టియన్ పాపులేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. అక్కడ వాళ్ళ ఫైనాన్షియలీ పవర్ఫుల్. ఇప్పుడు మీరు చూసిన జాయా లుకాస్ కానీ, జోసా లుకాస్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్, కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఇస్ ద హిందూ బ్రాహ్మిన్ పాలక్కాడ్ తమిళ్ ఫ్యామిలీ. కానీ మిగతా అన్ని చాలా మటుకు జ్యువెలరీ గ్రూప్స్ అన్ని ఫ్రాన్సిస్ ఆలూకాస్ వీళ్ళందరూ త్రిశూర్ నుంచి. త్రిశూర్లో ఉన్నంత గోల్డ్ షాప్స్ మన హైదరాబాద్ కాదు, మొత్తం తెలంగాణలో లేదు, ఒక చిన్న టౌన్లో. అంత పవర్ఫుల్ కమ్యూనిటీ వాళ్ళు. ఈ కమ్యూనిటీ ఏం చేశారంటే ఈసారి బీజేపీకి ఓటేద్దాం అనుకున్నారు. అది కాంగ్రెస్కి నచ్చలేదు, సిపిఎంకి ప్రాబ్లం లేదు. ఈ ఓట్లన్నీ స్పెషల్లీ సెంట్రల్ కేరళలో అంటే త్రిశూర్, ఎర్నాకుళం, కోటయం ఏరియాస్లో, కొల్లం దాకా వెళ్ళే ఏరియాస్లో, మిడిల్ పార్ట్ అండ్ లోవర్ మిడిల్ పార్ట్ ఆఫ్ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా పవర్ఫుల్. వాళ్ళ ఓట్లే డిసైడ్ చేస్తారు ఎవరు గెలుస్తారు. ఇంకా వాళ్ళ పార్టీ కూడా ఉంది ఒకటి, కేరళ కాంగ్రెస్ అని. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు. కాదు, కేరళ కాంగ్రెస్ అని మానీ గ్రూప్ ఒకటి ఉంది. మానీ గారు స్టార్ట్ చేశారు, కేఎం మానీ. ఇట్ ఈస్ బేసిక్లీ బ్యాక్ బై ద చర్చ్ డిసైడ్ చేస్తారు ఎవరు క్యాండిడేట్ కావాలని చెప్పేసి. ఇప్పుడు హైబీ ఈడన్ అని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎర్నాకుళం నుంచి, హీ వాజ్ డిసైడ్ బై ద చర్చ్. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ నుంచి, ఇండియన్ నేషనల్. అంత పవర్ఫుల్ ఉన్న చర్చ్ అని డిసైడ్ చేశారంటే మేము ఈసారి బీజేపీకి ఓటేస్తామని చెప్పి సురేష్ గోపిని కల్పించారు. అది కాంగ్రెస్కి పడలేదు. ఈసారి అరెస్ట్ జరిగినప్పుడు వీళ్ళందరూ లైన్ కట్టేశారు ఛత్తీస్గఢ్కి.
పార్లమెంట్లో ప్రొటెస్టు, కేసీ వేణుగోపాల్ ఏమో ఛత్తీస్గఢ్లో, వీళ్ళందరూ వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. పల్గర్లో సాధువులను చంపినప్పుడు కనిపించలేదు వీళ్ళొక్కరు. పార్లమెంట్లో ఒక ప్రొటెస్ట్ కనిపించలేదు బయట, ఎవరు చేయలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. సో వాళ్ళు ఏంటంటే అక్కడ వెళ్ళి బీజేపీ వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడము, కేరళలో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడడం, 15-20 నిమిషాలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక వాద్రా వీళ్ళందరూ మాట్లాడుతున్న స్టేట్మెంట్స్. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ రాజుగారు, ఇది కొన్ని ఛానల్స్ కేరళలో చూపించారు క్లియర్గా, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నుంచి ఎవరు కనిపించలేదు. భూపేష్ బఘెల్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అక్కడ లోకల్ పాలిటిక్స్ ఏంటనేది. వీళ్ళతో పడితే క్రిస్టియన్ గ్రూప్స్ అని పడితే, అండ్ స్పెషలీ దీస్ నన్స్ కమ్ ఫ్రమ్ కేరళ, లోకల్ చర్చ్ కాదు వీళ్ళు, వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తారు డెనామినేషన్ నుంచి. వాళ్ళు యూజువల్లీ వాళ్ళ ఒక స్కూలో, ఒక లెప్రసీ సెంటర్ లేకుంటే ఒక హాస్పిటల్ అట్లా సెటప్ చేసుకుంటారు. వాళ్ళు యూజువల్ అట్లా చేస్తారు క్రిస్టియన్ మిషనరీస్. భూపేష్ బఘెల్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తెలుసు ఆయన ఎక్కువ మాట్లాడితే రేపు ఓట్లు కూడా పోతాయి. ఏది హిందువులది, ట్రైబల్ కన్వర్షన్ విపరీతంగా జరుగుతుంది ఛత్తీస్గఢ్లో. దాని వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక చాలా స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు కన్వర్షన్స్ అగేన్స్ట్. ఇప్పుడు బీజేపీకి భయం ఏముంటుంటే, ముందు గ్రామ్ స్టెయిన్స్ మర్డర్ ఒకటి జరిగింది, గుర్తుంటుంది, ఒడిశాలో 1998. ఆ మర్డర్లో బీజేపీ వ్యతిరేకంగా చాలా మట్టుకు క్రిస్టియన్ కమ్యూనిటీని తీసుకొచ్చిన ఛాన్స్ దొరికింది వీళ్ళకి. దాని తర్వాత మన మణిపూర్లో జరిగిన సంఘటనలో హిందూ టెంపుల్స్ని తగలబెట్టారు, ఎవ్వరు మాట్లాడలేదు కేరళ మీడియాలో. ఓన్లీ క్రిస్టియన్ చర్చెస్ బీజేపీ తగలబెట్టారని చెప్పి కాన్స్పిరసీ, అది కూడా ఓపెన్గా అక్యూజ్ చేశారు. అదే రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళ ఛానల్ ఏషియానెట్ న్యూస్. ఇది కన్సిస్టెంట్గా ఎందుకు చేస్తారంటే బీజేపీ వ్యతిరేకంగా ఒక నెరేటివ్ తీసుకురావడానికి. యాంటీ మైనారిటీ యాజ్ ఇట్ ఈస్ ముస్లిమ్స్ అసలు ఓటేయరు, క్రిస్టియన్స్ వేసి రేపు మళ్ళీ మా పోతే మా కేరళలో వీళ్ళకి ఎక్కడైనా 2-3 సీట్లు వస్తాయేమో భయం వీళ్ళకి. అది కాకూడదు. దానికోసం ఇప్పుడు కూడా చూడండి, ఇవాళ కూడా ఇంత అయిన తర్వాత కూడా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, కేరళలో ఉన్న మీడియా, పొలిటీషియన్స్ కాదు, కేరళలో ఉన్న మీడియా డిమాండ్ చేస్తున్నారు బజరంగ్ దళ్ మీద కేసు వేయాలంట. ఏమని అంటే వీళ్ళు ఫేక్ అలిగేషన్ చేశారని చెప్పి ఈ అమ్మాయిలు చెప్తున్నారు, దానికోసం కేసు వేయాలని మీడియా వాళ్ళు చెప్తున్నారు. మీడియా ఇస్ టోటలీ కాంప్రమైజ్డ్ కేరళలో. ఇదే మీడియా నాకు వరి ఏంటంటే, నాకు భయం ఏంటంటే, ఇదే మీడియా డిఫెన్స్ మినిస్ట్రీలో, ఫారిన్ మినిస్ట్రీలో తిరుగుతారు వీళ్ళు కరస్పాండెంట్స్. వీళ్ళని ఫస్ట్ బ్యాన్ చేయాలి అక్కడి నుంచి. ఎందుకంటే వీళ్ళు ఏ సీక్రెట్ తీసుకెళ్ళి పాకిస్తాన్కి అమ్ముకుంటున్నారో ఎక్కడ అమ్ముకుంటారో మనకు తెలియదు. జరుగుతున్నాయి కొన్ని కేసెస్ అలా. ఎస్, డెఫినెట్గా ఉంటుంది. సో ఇట్లాంటి ఛానల్స్ని మోదీ గారు కూడా ఎంకరేజ్ చేయదు. మోదీ గారు తిట్టిన తర్వాత కూడా మోదీ గారు వెళ్ళి ఆ ఛానల్లో ఒకసారి వాళ్ళ యానివర్సరీలో మాట్లాడతారు, లేకుంటే వాళ్ళ గోల్డెన్ జూబ్లీలో మాట్లాడతారు. మనోరమ, మాతృభూమి, ఏషియానెట్ న్యూస్ వీళ్ళందరిది ఇదే పాలసీ. సో అదే పాలసీ మీరు చూసారు ఛత్తీస్గఢ్లో కూడా. ఈ జరిగిన ఇన్సిడెంట్లో రాజీవ్ చంద్రశేఖర్ గారు అనూప్ అక్కడ వెళ్ళి ఏ రోజు బెయిల్ వచ్చిందో ఆ రోజు బెయిల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంట్లో అమిత్ షా గారు చేయి పెద్దగా ఉంది దీంట్లో బెయిల్ రావడంలో. ఎందుకంటే ఎన్ఐఏ కేసు అయిపోయింది. ఇది ఎన్ఐఏ కింద వచ్చింది కేసు. ఫస్ట్ డే కేసు కోర్టు వచ్చిన కోర్టు ఏమన్నా దిస్ ఇస్ ఎన్ఐఏ కేసు అని చెప్పి ఎన్ఐఏ కోర్టుకి పంపించారు. రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎన్ఐఏ కేసులో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలంటే హోమ్ మినిస్ట్రీ అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ తీసుకోలేదు పోలీస్, వాళ్ళు లోకల్గా రిజిస్టర్ చేసుకున్నారు కేసు. ఆ లీగల్ పాయింట్ మీద రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళు అమిత్ షా గారి మీద ప్రెషర్ పెట్టి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకున్నారు. కానీ ఆ క్రెడిట్ రాలేదు. ఇంత చేసినా కానీ ఆ రాజీవ్ చంద్రశేఖర్ పేరు కానీ అనూప్ పేరు కానీ ఎక్కడ మీడియా ఛానల్లో చూపించట్లేదు. వాళ్ళ ఓన్ మీడియా ఛానల్ ఒక 30 సెకండ్ చూపించారు అంతే. క్రెడిట్ ఇవ్వకూడదు, వస్తే మళ్ళీ బీజేపీ గెలుస్తారు కదా. సో ప్రయత్నం చేసినా కానీ క్రెడిట్ రాలేదు, పార్టీకి రాలేదు, ఎవరికి రాదు కూడా. నేను ఎన్నోసారి నా ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్తే మీకు కొంతమంది అంటారు, సురేష్ గారు మీరు ఎన్ని రోజులు ఏషియానెట్ న్యూస్ని తిడతారు, వాళ్ళు మారరు సార్, వాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళు యాంటీ హిందూ ఛానల్. అదేం కరెక్ట్. జిహాదీలు కమ్యూనిస్టులు కలిసి నెరేటివ్ సెట్ చేయడంలో, ఎందుకని నేను ఇదే చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ మనం గెలిచాం కానీ నెరేటివ్లో ఓడిపోయాం. ఇట్లాంటి ఛానల్స్ పెట్టుకొని ఏమని చేస్తున్నాం. బీజేపీ వ్యతిరేకంగా మీరు హిందువులు ఎవడో కొట్టాడని చెప్తే యూపీలో కానీ ఆ న్యూస్ రాదు. అదే టైంలో అక్కడ ఎవడైనా కౌ స్మగ్లింగ్లో పట్టుకున్న ఆయన కొట్టానని కానీ పెద్ద న్యూస్, 5 minute న్యూస్ వస్తుంది. రిపోర్టర్ అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి లైవ్ అన్నీ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డేంజర్ ఫర్ బీజేపీ. ఈ డేంజర్ బీజేపీకి కేరళలో తెలుసుకున్నంత మంచిది. లేకుంటే ఈ రాజీవ్ చంద్రశేఖర్ చేసుకున్న అదే ఛానల్ ఆయన్నే ఓడిపిస్తారు. ఆయన చేశారు కూడా. ఆయన ట్రివాండ్రం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన వ్యతిరేకంగా అలిగేషన్స్ చేసి
ఆ ఛానల్ ఆయన ఓడిపించారు ట్రివాండ్రం నుంచి. శశి సో థరూర్ గెలవడానికి కారణం వీళ్ళిద్దరిని బయటకు తీసుకురావడానికి సపోర్ట్ చేసి బీజేపీ తప్పు చేసిందా లేకపోతే కరెక్ట్గానే హ్యాండిల్ చేసిందని అనుకుంటున్నారా? బీజేపీ వాళ్ళ క్రెడిట్ చేయాల్సిన చేశారు. చేయకపోతే ఏమంటారు? అజిత్ చంద్రశేఖర్ వెళ్ళలేదు, యాంటనీ అనుపతి అక్కడే ఉన్నారు డే 1 నుంచి, సెకండ్ డే చేరుకున్నారు అక్కడ. మేము ఎట్లయినా వాళ్ళు తీసుకొస్తాం బయట. కానీ ఈ నన్స్ కూడా చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా బీజేపీ వాళ్ళు చేశారని చెప్పలేదు. నో గ్రాటిట్యూడ్, జీరో అన్నమాట. చేయరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ముందే చెప్పేశారు, మీ క్రెడిట్ ఇవ్వకండి బీజేపీకి, మిమ్మల్ని ఇడిపించుకొని తీసుకొస్తుంది కాదు. ఇదే ప్రాబ్లం. మీకు చూస్తుంటారు కదా, ఎక్కడో ఇల్లు కట్టించిన కాన్స్టిట్యున్సీలో ఒక ముస్లిం కాన్స్టిట్యున్సీలో ఓటు బీజేపీకి రాలేదు. అది పరిస్థితి అన్నమాట. మరొక అంశాన్ని చూద్దాం సార్ సురేష్ గారు. వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఇప్పుడు 2 తలనొప్పులు కనిపిస్తున్నాయి. ఒకటి ఏమో ఇంటి పోరు, మహువా మొయిత్రా వర్సెస్ కళ్యాణ్ బెనర్జీ. కళ్యాణ్ బెనర్జీ తప్పుకున్నట్టున్నాడు, నా వల్ల కాదు, చేతులు ఎత్తేసాడు, తిట్టుకున్నారు ఒకరికొకరు. రెండో అంశాన్ని కూడా వద్దాం. ముందు అసలు ఏంటి ఇంటర్నల్ క్లాషెస్ ఏంటి, ఎక్కడ మొదలైంది మహువా మొయిత్రా వర్సెస్ కళ్యాణ్ బెనర్జీ? నాకు ఒక ప్యారలల్ చూడాలంటే దీనికి మన మాయావతి కనిపిస్తుంది. మాయావతి కేసులో కూడా ఇదే ప్రాబ్లం. ఆమె పెళ్లి చేసుకోలేదు, ఫ్యామిలీ లేదు. మమతా బెనర్జీ సేమ్ కేసు. అక్కడ కూడా నెవ్యూని పెట్టుకున్నారు పార్టీ చీఫ్గా. మళ్ళీ ఆయనతో గొడవ, ఆయన సాక్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ సాక్ చేశారు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. ఇది ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లైక్ ఎనీ అదర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మన కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ప్రియాంక, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా అండ్ రెహాన్ వాద్రా వీళ్ళు వ్యతిరేకంగా ఎవ్వరు పార్టీలో ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు. ఖర్గే అంతా నామకే వాస్తే. ఇట్లాంటి పార్టీల్లో మీరు సేమ్ థింగ్, మమతా బెనర్జీ కూడా అదే నడుస్తుంది. మహువా మొయిత్రా వితౌట్ టీఎంసీ జీరో. ఇది పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చిన మనిషి, వాళ్ళ లోక్సభ అకౌంట్ ఎవరికో ఇచ్చి డబ్బులు తీసుకున్న మనిషి. అందరు తెలుసు, క్వశ్చన్స్ అడగడానికి పార్లమెంట్ మహువా మొయిత్రా. కానీ ఆమె మాట్లాడుతున్న చూస్తే ఏదో నేనే జీసస్ క్రైస్ట్ దాకా నేనే తయారై వచ్చాను, దీని తర్వాత ఇంకెవరు లేరు నాకన్నా ముందు. సో వాళ్ళ పార్టీలో కూడా ఒక అభిషేక్ బెనర్జీ తర్వాత ఇంకెవరు వస్తారు అని చెప్పి ఒక పెద్ద గొడవ నడుస్తుంది. అంటే అట్లీస్ట్ నంబర్ 3 ఎవరు ఉంటారు? నంబర్ 1 మమతా బెనర్జీ, నంబర్ 2 అభిషేక్, థర్డ్ ఎవరు అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. పార్లమెంట్లో ఎందుకు గొడవ చేస్తారు ఇంత అంటే, మమతా బెనర్జీ చూడాలి మమ్మల్ని. మమతా బెనర్జీ ఏ ప్రొటెస్ట్ పిలిచినా అప్పుడే వీళ్ళందరూ కలకటాకు వచ్చేస్తారు, బ్యానర్లు పట్టుకుంటారు, నిలబడతారు. ఎందుకంటే ఆమె అటెండెన్స్ తీసుకుంటుంది వీళ్ళందరిది. ఎవరు రాలేదు ఇవ్వాలంటే వాళ్ళు తీసి పాటించబడాలి. మమతా బెనర్జీ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే బీజేపీ వైపు నుంచి వస్తుంది. ఇప్పుడు చూసాను, నిన్న కూడా వాళ్ళ సువేందు అధికారి కార్ మీద దాడి చేశారు చాలామంది. మమతా బెనర్జీ ఏమంటుంది, వాళ్ళే చేయించుకున్నారంట. చాలా క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది. మేము ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఛాలెంజ్ కమ్యూనిస్ట్ వాళ్ళ నుంచి, కాంగ్రెస్ వాళ్ళ నుంచి కాదు. వెస్ట్ బెంగాల్లో ఛాలెంజ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ బీజేపీ. కానీ బీజేపీ లాస్ట్ టైం చేసిన తప్పు మనం దీనికన్నా ముందు కూడా డిబేట్ చేశాం. బీజేపీకి ఓట్ చేసిన వాళ్ళని, బీజేపీ కార్యకర్తని లాస్ట్ టైం బీజేపీ అడ్డుకోలేదు, వాళ్ళు హెల్ప్ చేయలేదు అసలు. ఇగ్నోర్ చేశారు, ప్రొటెక్ట్ చేయలేదు, వాళ్ళు చంపేశారు. అది పెద్ద తప్పు. బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద, యూ నెవర్ టుక్ కేర్ ఆఫ్ యువర్ పార్టీ వర్కర్స్. మీరు అసలు వాళ్ళని ఇగ్నోర్ చేసి వాళ్ళని రోడ్డు మీద పడేస్తారు, చంపేశారు ఎంతోమంది. ఆ తప్పు బీజేపీ ఇప్పుడు చేయకూడదు ఈసారి. ఎందుకంటే అదే పాసిబ్లీ అదే చేస్తున్నారు. ఇంకోటి అంటే మమతా బెనర్జీకి ఒక లిమిటెడ్ షెల్ఫ్ లైఫ్ ఉంది. షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. ఎందుకంటే మనందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా పైకి రాలేరు వెస్ట్ బెంగాల్లో. అయిపోయింది వాళ్ళ ఫ్యూచర్ అక్కడ. ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ. 15 సంవత్సరాల ముందు బీజేపీ వాస్ నోబడీ ఇన్ అస్సాం. ఇప్పుడు బీజేపీ ఆల్మోస్ట్ ఎంటైర్ నార్త్ ఈస్ట్ కంట్రోల్ చేస్తుంది. 25 సంవత్సరాల ముందు బీజేపీ వాస్ నోవేర్ ఇన్ కర్ణాటక, జేడిఎస్, కాంగ్రెస్. ఏమైంది ఇప్పుడు? బీజేపీ ఈజ్ నౌ నంబర్ 2 అండ్ అప్పుడప్పుడు రూలింగ్ కూడా చేసింది. బెంగాల్లో కూడా జరగాలంటే, బట్ బెంగాల్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే రాజుగారు, అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ డెమోగ్రఫిక్. నేను అనాలిసిస్ చేస్తున్నాను, బహుశా నెక్స్ట్ వీక్ మనం దాని గురించి మాట్లాడవచ్చు. బెంగాల్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఉన్న బంగ్లాదేశ్ పాపులేషన్ యాజ్ పర్ ద నార్మల్ గ్రోత్ పెరగలేదు. వాళ్ళ పాపులేషన్ పర్సంటేజ్ పడుతూనే పోతుంది. పాపులేషన్ ఇంక్రీజ్ అయింది కానీ పర్సంటేజ్ ఒక నార్మల్ గ్రోత్ ఉంటుంది పర్ ఇయర్ 4%, 5%. అది పెరగట్లేదు. ఒక ముస్లిం నేషన్గా ఉండే, ఎందుకంటే ముస్లిం నేషన్లో ఎప్పుడు ఫర్టిలిటీ లెవెల్ చాలా హెవీ ఉంటుంది. వాళ్ళు 6 పిల్లలు 7 పిల్లలు ఉంటారు వాళ్ళు మినిమం. హిందువులు వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ కూడా వెళ్ళిపోయారు, హిందువులు ఇండియాకి వచ్చేసారని చెప్తే కూడా హిందువుల పాపులేషన్ చాలా తక్కువ ఉండే అప్పుడు, మళ్ళీ ఇంకా తగ్గింది ఇప్పుడు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు.
దట్ ఈస్ వై మమతా బెనర్జీ ఓటర్ ఐడిని ఓటర్ కాస్ట్ని మొత్తం ఆపుతున్నారు. ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు, ఇది కమ్యూనిస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన స్ట్రాటజీ. మాల్డా కానీ ముర్షిదాబాద్ కానీ మిగతా అన్ని డిస్ట్రిక్ట్ అలాంగ్ ద బంగ్లాదేశ్ బార్డర్ ఆర్ ఫిల్డ్ విత్ బంగ్లాదేశీస్. వాళ్ళని ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో కూడా అది తీయలేరు. మీరు ఒకటి గవర్నమెంట్ చేస్తే కూడా సుప్రీంకోర్టు వచ్చి వాళ్ళని ఆడుకుంటారు, వాళ్ళ కోసం మాట్లాడతారు సుప్రీంకోర్టు. ఎందుకంటే యాంటీ నేషనల్స్కి సపోర్ట్ చేయడం ఈవెన్ రాహుల్ గాంధీ కాదు, సుప్రీంకోర్టు కూడా చేస్తున్నారు. మీ ప్రూఫ్ ఎందుకు లేదు, అదెందుకు లేదు, ఇదెందుకు లేదు, దొంగ రేషన్ కార్డులు తయారు చేయము, 52 పాస్పోర్ట్లు ఇష్యూ చేయడం అన్నీ చేశారు, అక్కడ పట్టుకున్నారు. అప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటలేరు. అండ్ దిస్ ఇస్ ఒక భారతదేశానికి అన్నిటికంటే పెద్ద డేంజర్. ఎందుకంటే పాకిస్తాన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, అది ISPR. ఏం చెప్పాను, నెక్స్ట్ టైం వీ విల్ హిట్ యూ ఫ్రమ్ ద ఈస్ట్ వైపు నుంచి మిమ్మల్ని కొడతామని చెప్పారు. వాళ్ళకి ఈస్ట్ వైపు ల్యాండ్ లేదు, ఉన్నది బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్లో మా ప్లేన్లు పెట్టుకొని మిమ్మల్ని కొడతాం బంగ్లాదేశ్ వైపు నుంచి, అస్సాం వైపు కానీ ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈవెన్ వెస్ట్ బెంగాల్ మిమ్మల్ని కొడతాం మేము అని. ఎందుకంటే ఈ సపోర్ట్ అంతా అక్కడి నుంచి వస్తుంది, బంగ్లాదేశ్ నుంచి. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు వెస్ట్ బెంగాల్ వైపు, మాకు సపోర్ట్ చేస్తారు, మేము అటువైపు నుంచి కొట్టచ్చని. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా తీసుకోవాలంటే రాజుగారు దీన్ని. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే 20-30 సంవత్సరాల తర్వాత ఇట్ బికమ్ ఎ వెరీ వెరీ బిగ్ ఇష్యూ. ఇది కంట్రోల్ చేయాల్సింది. ఎస్. రెండో సమస్య వెస్ట్ బెంగాల్లోనే SIR ఎన్నికల సంఘం ఇప్పటికే అక్కడ కసరత్తు మొదలుపెట్టింది. ఒకరు ఇద్దరిని EROస్ని కూడా అదే మనం మాట్లాడాము, దాని గురించి సస్పెండ్ చేసింది. ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో మొదలవుతుంది? మమతా బెనర్జీ ఇప్పటివరకే ఆమె చెప్పారు నేను జరగనివ్వనని చెప్పి. ఆమె ఏ మేరకు అడ్డుకోగలుగుతుంది? అడ్డుకోలేరా. SIR ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పారు మనం జరగాల్సిందే. 2003లో జరిగింది లాస్ట్ రివిజన్ కాదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR జరగాల్సిందే. అన్ని స్టేట్స్ జరగాల్సిందే. దాంట్లో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ కూడా ఉంటుంది. ఇదేదో సపరేట్ కంట్రీ కాదు, ఇది భారతదేశంలోని ఒక స్టేట్. షీ హ్యాస్ టు ఫాలో ద రూల్స్, నో అదర్. ఎందుకంటే ఆమె బెదిరించింది, అన్ని చేస్తారు, అన్ని బెదిరిస్తారు. గవర్నమెంట్ డిస్మిస్ చేసి పడేయాలి అంతే, ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాలి, బికాస్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మెషినరీ అని చెప్పి. సుప్రీంకోర్టు కూడా అడ్డుకోరు అప్పుడు. దే ఆల్సో సే కరెక్ట్, ఈమె కాన్స్టిట్యూషన్ ఫాలో చేసిన మంచి కాన్స్టిట్యూషన్ ఫాలో చేయాలి, డిస్మిస్ సార్, ఫినిష్. సో ఎంత లోకల్లో రూలింగ్లో ఉన్నా కానీ కేంద్ర ఎన్నికల సంఘం చేసి తీరుతుంది అంతే. వాళ్ళ యాటిట్యూడ్ కూడా అంతే. మేము ఎట్లయినా SIR ఫినిష్ చేసాం. ఇప్పుడు ఒక్కటే కాదు, తెలంగాణలో కూడా చేయబోతున్నారు, తమిళనాడులో చేయబోతున్నారు. అనుకో తమిళనాడులో అంత పెద్ద గొడవ జరిగింది చిదంబరంతో, ఇది అన్ని స్టేట్స్లో రాబోతుంది. చేయాల్సిందే, ఇట్స్ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. చేయలేదు 2003 తర్వాత, అట్లీస్ట్ 2013లో చేయాల్సి ఉండే ఫస్ట్, నెక్స్ట్ దాని తర్వాత 23లో చేయాలి ఉండే. అక్కడ కాలేదు, ఇప్పుడు కాలేదు, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు 25లో చేస్తాం. ఇట్స్ టూ లేట్, ఇన్ 22 years లేట్. చాలా లేట్. ఇక మరొక అంశం చూద్దాం సురేష్ గారు. మనం గతంలో మీకు కూడా గుర్తునే ఉంటుంది, కోబ్రా కమాండోస్ గురించి మాట్లాడడం. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు అక్కడికి డిప్లాయ్ చేయడం జరిగిందని చెప్పి ఇప్పుడు CRPF దళాలు కూడా ఒక 25 బెటాలియన్స్ అంటారా, కంపెనీస్ అంటారా, అక్కడ డిప్లాయ్ చేయబోతున్నారు అన్నట్టుగా మనకు లేటెస్ట్గా వార్తలు వచ్చాయి. CRPFని అక్కడికి పంపించడం వెనుక స్ట్రాటజీ ఏంటి? రాజుగారు అది చాలా బ్రీఫ్గా చెప్తాను మీకు. ఎందుకంటే ఒకటి ఆపరేషనల్ రోల్, ఇంకోటి ఉంటుంది, మనం ఎక్కువ దాన్ని డిస్కస్ చేయలేము కూడా ఓపెన్ ఫోరంలో, డిఫెన్స్ రిలేటెడ్. ఒకటి ఏంటంటే CRPF సుక్మాలో కానీ బిజాపూర్ కానీ అటువైపు పనిచేసిన వాళ్ళు, CRPF వాళ్ళు చాలా రోజుల నుంచి ట్రైనింగ్ వాళ్ళకి ఒక ఫారెస్ట్ బేట్స్ ఫైటింగ్ మెషిన్గా తయారయ్యారు. అంటే అడవి లోపల వెళ్ళి కొట్టడం, అడవి లోపల వెళ్ళి ఎన్కౌంటర్ చేయడం, అక్కడ అడవి లోపల వెళ్ళి ఫైరింగ్ చేయడం, వాళ్ళకి స్పెషల్ స్కిల్ కావాలి దానికి. ఆ స్కిల్ వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్లో వాడబోతున్నారు. ఎందుకంటే NSGని తీసుకొచ్చారు దీనికన్నా ముందు, గెరిల్లా వార్ లాగానే అనుకోవచ్చు. NSGని తీసుకొచ్చారు మానేసార్ నుంచి. NSG అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ హ్యాట్ కమాండ్. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు అర్బన్ సెనారియోలో ఫైట్ చేయడం ఎక్స్పర్ట్స్. వాళ్ళు బిల్డింగ్ టు బిల్డింగ్ ఫైట్ చేస్తారు. సో వాళ్ళని చాలా మటుకు జమ్మూలో కానీ మిగతా ఏరియాస్ ఎక్కడైనా అర్బన్ ఏరియాలో ఏదైనా టెర్రరిస్ట్ దాచుకున్నారంటే పట్టుకోండి. కానీ మనం చూసిన చాలా మటుకు ఆర్మీ వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ని వాడుతున్నారు ఎక్కడ, ఫారెస్ట్ లోపల ఫైట్ చేయడానికి. అది ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. ఎందుకంటే వాళ్ళని ట్రైనింగ్ దానికోసం లేదు వాళ్ళకి. ఓకే, సో డెఫినెట్గా CRPF బెటాలియన్స్ని వాడుకోవాలి. వాళ్ళని డెఫినెట్గా మనకు ఒక మేజర్ కంటెన్షన్ ఏంటంటే అయిపోయింది నక్సలిజం, ఇక కొత్త వాళ్ళని తీసుకుందాం కాశ్మీర్లో ఏం చేస్తున్నాం. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంశాలని కవర్ చేసాం, బట్ ఇంకా ఉన్నాయి. బట్
లేక టైం మనకి సమయాభావం వల్ల అన్నింటినీ కవర్ చేయలేదు. కొంతమంది అంటారు గంట సేపు సరిపోవట్లేదు అంటారు. సరిపోవట్లేదు. కానీ గంట సేపు చూసే వాళ్ళు కూడా ఉన్నారని తెలిసిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ జనరేషన్లో 30 సెకండ్లో స్టోరీ చెప్పాల్సింది మనం గంట సేపట్లో చెప్తున్నాం. కానీ చూసే వాళ్ళు ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి డెఫినెట్గా. ఎందుకంటే మాకు కూడా ప్రోగ్రామ్ ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్గా ఏదైనా టాపిక్ స్పెసిఫిక్గా మేము మిస్ అయిపోయామంటే రాజు గారికి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా వీ విల్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ధన్యవాదాలు. ఈ వారం నేషనల్ రౌండప్ తప్పకుండా మీ అభిప్రాయాల్ని, మీ సలహాలని, మీ సూచనల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయవచ్చు. ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి, ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ నుంచి తప్పకుండా అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల మీద మనం విశ్లేషించుకుందాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.